చాలా బాగా కనిపిస్తున్నారు మహాలక్ష్మిలా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ దాంట్లో నేను నేర్చుకొని ఈరోజు ఒక భజనకి డాన్సర్ లాగా ఉన్నాను. టైం పాస్ గా నేర్చుకోండేదే సీతారామ చెక్క భజన. ఈరోజు నాకు అదన్నం పెడుతుంది. ట్రాన్స్జెండర్ గా ఎందుకు అవ్వాలనుకున్నారు? సో నేను చీర కట్టుకొని ఉన్నా కూడా వాళ్ళు కొట్టి ఫ్యాంట్ షర్ట్ వేయాలని చూస్తారు అమ్మ వాళ్ళు కూడా. అంటే ఆ కాన్సెప్ట్ ట్రాన్స్జెండర్ గా చేంజ్ చేయడానికి కారణం ఆపరేషన్ చేయించింది మీ నాన్నేనా? డాడీనే. నేను ఇట్లా రోడ్ మీద ఎక్కడ కలెక్షన్లకి దానికి ట్రాన్స్ కమిటీతో ఫ్రెండ్షిప్ చేయడం, తిరగడం మా ఫ్యామిలీకి ముందునే ఇష్టం లేదు. తల్లి తండ్రి ఇద్దరు కూడా లేరు. వాళ్ళు ఉన్నా లేనట్టుగానే బతుకుతున్నారు. ఈ రోజు కూడా ఒక ఫోటో కూడా పెట్టుకోలేదు నేను. నాకు అమ్మ నాన్న మీద ప్రేమ ఉన్నా ఏం చేయాలి నేను చెప్పండి? ఫ్యామిలీ విషయంలో చాలా డ్యామేజ్ అయిపోయింది. ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత ఏమైనా ప్రపోజల్స్ గానీ ఎవరన్నా చాలా బాయ్ ఫ్రెండ్ గానీ? చాలా. సో మనీషా గారు, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, శ్రీరామ చెక్క భజన ఆర్టిస్ట్ మనీషా గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్కారం. నమస్తే అండి. ఎలా శివ ఉన్నారు? గారు, మేమైతే సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఓకే, చాలా బాగా కనిపిస్తున్నారు మహాలక్ష్మిలా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఇట్లా ఆర్టిస్ట్ గా మీరు ఎలా అయ్యారు అసలు? ఇలా నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర సో ఒక విలేజ్ ఉండేది. విలేజ్ పెనుగొండ. పెనుగొండకి నేను అక్కడ రెంట్కి తీసుకొని ఉండేదాన్ని ఫస్ట్ లో. అక్కడ అంతా చుట్టుపక్కల వాళ్ళంతా ఆడుతూ ఉండేవాళ్ళు. సో అక్కడ చిన్న చిన్న పిల్లలంతా ఆడుతూ ఉంటే నాకు కూడా ఇష్టం అనిపించింది. సో దాంట్లో నేను కూడా ఆడితే బాగుంటుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు, ఆ విలేజ్ వాళ్ళు, నువ్వు కూడా రామ్మ ఆడనేసి చెప్పడంతో నేను కూడా అది నేర్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నేర్చుకున్నాను. సో ఆ దాంట్లో నేను నేర్చుకొని ఈరోజు ఒక భజనకి డాన్సర్ లాగా ఉన్నాను. ఓకే, సో అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 15 years. 15 years. 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి మీరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 32. 32 అంటే ఇప్పుడు 32 అంటే 15 అంటే అసలు చాలా సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి చేయడం చాలా కష్టం. అవునండి. అంటే ఇది మీ ఆచారం అంటే మీ వంశం నుంచి వచ్చిన ఆచారం లేదండి, అట్లనేది ఏం లేదు. ఇది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, ఆడచ్చు. ఎందుకంటే దేవుడు అందరివాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఎవరైనా నేర్చుకోవచ్చు. మన వంశంతో ఏమి రాదు. ఓకే, మీ చెక్క భజన సాంగ్ ఉంటది కదా, సో ఆ భజన తోటే మనం స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూని. సో స్టార్ట్. ఎందుకంటే సీతారామ చెక్క భజన అనేది చాలా అమోఘమైనది. భక్తితో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కొలుస్తారనమాట శ్రీరాముణ్ణి. కాబట్టి మేము కూడా ఎంటర్ అయిన తక్షణమే రామనామం ఎంత విన్నా కూడా తనివి తీరనేది, అతి మధురమైనది కనుక ఆ శ్రీరామచంద్రుడి గురించి ఒక చిన్న భక్తి పాట. సో ఒక చిన్న లైన్ లోనే మనం దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే వాయిద్యాలు లేవు కదా. వాయిద్యాలు ఉంటే జనాలు కూడా ఊపు ఉంటది. చాలా వరకు వాయిద్యాలు వీడియో చూడడం జరిగింది. ఆ ఊపు తోటి మీరు ఆడడం గానీ, అవునవును, మీ చుట్టూ పిల్లలు ఉండడం చాలా బాగుంది. అవునండి, చిన్న పిల్లలు అంతా కూడా. ఓకే అండి, మరి స్టార్ట్ చేయండి. అదిగో గౌతమి దిగో భద్రాద్రి, శ్రీరామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భక్తుల బ్రోచిన పావన నిలయం. అదిగో గౌతమి దిగో భద్రాద్రి, పావన గౌతమి కదలగా, కరుణ కాంతి వెదజల్లగా, భద్రాచలమే భక్తికి నిలయం. భద్రాచలమే భక్తికి నిలయం, భక్త కోటికిది పావన నిలయం. అదిగో గౌతమి దిగో భద్రాద్రి, అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యదాముడమ్మా,
సీతమ్మ తలచిన గోపెన్న పిలచిన సీతమ్మ తలచిన గోపెన్న పిలచిన భక్తులు బ్రోచే శ్రీరాముడు శంకు చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి. అంతే అండి. సో సూపర్ అండి అసలు. థ్యాంక్ యూ. అంటే ఈ సాంగ్స్ అన్ని ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? చిన్నప్పటి నుంచేనా? సో ఇవి అనేది ఫస్ట్ రామాయణం ఉంటుంది. రామాయణము కాడి నుంచి అంటే రామాయణం మొత్తం మీరు అందులో చేస్తారు ఆ రోజు? రామాయణం మొత్తం అంటే అవునండి, ఒక గురువు ఉంటారు. ఫస్ట్ చెక్క భజన్ కి ఒక టీమ్ లో ఒక అబ్బాయి ఖచ్చితంగా ఉండాలి గురువు. ఆ గురువు తర్వాత డాన్సర్, అంటే డాన్సర్ కూడా నేర్పిస్తుంది, ఆడిస్తుంది, పాడిస్తుంది, అంతవరకే. సో మీరు అందులో డాన్సర్ ఖచ్చితంగా మనకి ఆయన నేర్పిస్తాడు అనమాట. ఇన్ని రోజులు అనేసి 3 months 2 months అట్లా నేర్పిస్తే ఎంటర్టైన్మెంట్ కోసం డాన్సర్ ఖచ్చితంగా ఉండాలనేసి ఇందులో వాళ్ళు ఎన్నుకుంటారు జనాలు. అంటే ఎంటర్టైన్మెంట్ లాగా, అదే జనాలకు ఎంటర్టైన్మెంట్. అంటే అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు కాబట్టి. సో చాలా మంది గురువు లేకుండా ఈ విద్యని డాన్సర్ గా వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేనైతే మాత్రం నాకు గురువు ఉన్నారు. మా గురువు చెట్టుపల్లి బాలాజీ. సో ఆయన నైపుణ్యం అనేసి ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం మా గురువు గారు. వారి పాదాలకి ఎన్నిసార్లు నమస్కరించుకున్నా నేను తక్కువే అని చెప్పుకోవచ్చు. అంటే అటు సైడ్ ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? అటు సైడ్ నేను మా ఫ్యామిలీ నుంచి గొడవ అయిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు అంత పరిచయాలు లేరనమాట. ఒక్క నిమిషం మీరే రివీల్ చేస్తున్నారు కాబట్టి నేనే చెప్పేస్తాను మన ఆడియన్స్ కి. సో అప్పటి నుంచి మీరు అనుకోవచ్చు అంటే సీతారామ చెక్క భజన ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు శివ అని చెప్పేసి. బట్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. సో మనీష ఒక మహిళ కాదు, అంటే చూడంగానే పుత్తడి బొమ్మలాగా మహాలక్ష్మి లాగా కనిపిస్తుంది కానీ సో మనీష ఒక ట్రాన్స్జెండర్. సో అది మీకు చెప్పడం మర్చిపోయినా కాదు, మీకే సస్పెన్స్ పెడదాం అంటే ఫస్ట్ అమ్మాయిలాగా చూపించినాక దాని తర్వాత ట్రాన్స్జెండర్ అంటే మీరే షాక్ అవుతారని చెప్పేసి నేనే ఆపేసా. మళ్ళీ ఆమె రివీల్ అవుతుంది కాబట్టి నేనే చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ట్రాన్స్జెండర్ గా ఎందుకు అవ్వాలనుకున్నారు? ట్రాన్స్జెండర్ గా నేను చిన్నప్పుడు నుంచి నేను స్కూల్ చదివేటప్పుడు నాకు ఈ ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఒక అమ్మాయి లాగా ఉండాలని నాకు ఒక ఫీలింగ్. నేను అమ్మాయిని కాకపోతేనే అని చాలా వరకు ఈ ఫీలింగ్ ఉండేదన్నమాట. నా ఫ్యామిలీకి చెప్తే నన్ను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. సో మా బ్రదర్, మా మమ్మీ, డాడీ వీళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కాదు. నా మనసు స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో ర్యాగింగ్ చేస్తారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నేను 6th class చదివేదాన్ని. అంటే స్కూల్లో ర్యాగింగ్ చేస్తున్నాను? అవును, బాయ్స్ అంటే అమ్మాయిల్ని ర్యాగింగ్ చేసినట్టుగా నన్ను కూడా ర్యాగింగ్ చేసేవాళ్ళు అప్పుడు. అంటే ఇట్లా ఏమని? నువ్వు అమ్మాయా అబ్బాయా, సో నువ్వు టాయిలెట్ కి వెళ్తే అక్కడ వెళ్తావా ఇక్కడ వెళ్తావా. సో నేను ఎక్కడ వెళ్ళాలో నాకు కూడా తెలియంది. అప్పుడు ఆ సిచ్యువేషన్లలో వాళ్ళు మాట్లాడే మాటకి నాకు ఏం తెలియదు అనమాట. వాళ్ళు అలాగే నన్ను ఇబ్బందిగా చూసేవాళ్ళు. సో నేను అమ్మాయిలాగే ఉండేదాన్ని, అబ్బాయి అని నన్ను ఎవరు అనుకునే వాళ్ళు కాదు అప్పుడు. నేను ఒక అమ్మాయిలాగే ఉండేదాన్ని. మీకు ఉదాహరణకి చెప్పాలంటే హ్యాపీ డేస్ లో ఒక బోర్డు ఉంటుంది. హ్యాపీ డేస్ మూవీలో హెయిర్ లేని ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ మూవీ వచ్చినప్పుడు సో నేను అలాగే ఉన్నా. ఫీల్ అవుతుంది అనుకుంటా. సో నేను అలాగే ఉన్నా. అందుకు చాలా మంది ఆ టీ షర్ట్లు వేసుకోవడం అలా తిరగడం అందులో అంటే అలా ఉన్నాను కాబట్టి జనాలు నువ్వు అమ్మాయి కదా అనడం, బాధ పెట్టడం. దాంతో నుంచి నేను చదువు అనేది చాలా ఇంట్రెస్టింగ్ నాకు. చదువు అనేది ఆ మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. అట్లా ఇబ్బంది పెట్టడం వల్ల నేను చాలా బాధపడేదాన్ని. మా ఫ్యామిలీకి చెప్తే ఒప్పుకోరు, నువ్వు స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళావు? ఎవరు ర్యాగింగ్ చేసేది? మేము వస్తాం చెప్తాము. టీచర్ చెప్తే ఒకసారి కొట్టారు. అవును, నీ ప్రవర్తన చూసి ఎవరైనా మాట్లాడతారని చెప్పి స్కూల్లో వాళ్ళు కూడా అనేవాళ్ళు. మా మమ్మీ డాడీ వచ్చి అడిగినప్పుడు అట్లా ఇబ్బందితో నేను స్కూల్ బంద్ చేసేసాను. సెకండ్ ఇంకా ఫ్యామిలీలోనే ఇంకా నేను జెండర్ చేంజ్ అవ్వడం మా నాన్నకి ఇష్టం లేదు. కానీ ఎలాగో అలాగా బెదిరించి ఒప్పించేసుకున్నాను. ఎందుకంటే నేను మా నాన్న ఎంప్లాయ్, తను ఎట్లా అంటే బయట తిరగడం తనకి కాదు. ఇప్పుడు మీకు అంటే ట్రాన్స్జెండర్ గా చేంజ్ చేయడానికి కారణం ఆపరేషన్ చేయించింది మీ నాన్నేనా? డాడీనే. మీ నాన్నే ఆపరేషన్? డాడీనే. అవును, నాన్నే ఆపరేషన్. అంటే మీరు బలవంతంగా ఆయన బెదిరించడం వల్ల? అంటే మా ట్రాన్స్ కమిటీలో ఎలా ఉంటుందంటే ఒకసారిగా ఫ్యామిలీని దాటుకొని వెళ్ళిన తర్వాత సో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి పిలుచుకోరు. మనం అక్కడ అలాగే ఉండిపోవాల్సి ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బొంబాయికో పుణెకి వెళ్ళిపోతే సో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకా మనం వాళ్ళు సర్జరీ చేయిస్తారు. సో మొత్తం అంతా కూడా అమ్మాయిలాగా మనకి నచ్చినట్టుగా మన గురువు అంతా చూస్తుంది అనమాట. మా గురువు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారనమాట. అన్ని చూసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ నుంచి పంపించరు. అందుకోసం నేను మమ్మీ డాడీకి చెప్పేస్తున్నాను, నాన్న నేను ఈ విధంగా ఉండాలని నాకు ఇష్టం ఉంది. ఒకటి నేను ఇలా అమ్మాయిలాగా ఉంటేనే నేను బతకగలను, లేకుంటే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి నేను ఆ ఏజ్ కే బెదిరించేసా డాడీని. డాడీ ఒక ఫైనల్ గా నేను చెప్పాను నాటికి,
నానా నీకు ఒక కూతురు ఉంది కదా, ఇద్దరు కూతురులు ఉన్నారనుకో, ఎందుకు నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, నేను ఇట్లా అమ్మాయిలాగే ఉన్నాను కదా, బయటకు వెళ్ళినా కూడా మీరు నన్ను ఫ్యామిలీలో బయటకు తీసుకెళ్ళినా కూడా అబ్బాయా ఏంటి పేరు డిఫరెంట్ ఉంది, మనిషి ఇలా ఉన్నారు అనే మాటలు మిమ్మల్ని కూడా అన్నారు కదా, నేను అని చెప్పి ఫైనల్ గా డిసిజన్ తీసుకోవడంతో వాళ్ళు ఒప్పుకొని డాడీని ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించడం జరిగింది. ఇంకా వాళ్ళు సర్జరీకి చేయించి నాన్న ఇంకా మా ట్రాన్స్ కమిటీలోనే ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడం అలా జరిగింది. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ కమ్యూనిటీలో మీరు ఉన్నారా? ఉన్నానండి. సో ఉన్నా లేనట్టే, లేనా ఉన్నట్టే, అంటే ఉన్నానంతే ఉన్నాను, ట్రాన్స్ కమిటీలో ఉన్నానంతే. అంటే నేను భిక్షాటనకి వెళ్ళను, నేను నా కష్టంతోనే నేను బతుకుతున్నాను. నేను ఇట్లా రోడ్ మీద ఎక్కడ కలెక్షన్లకి దానికి ట్రాన్స్ కమిటీతో ఫ్రెండ్షిప్ చేయడం, తిరగడం మా ఫ్యామిలీకి ముందునే ఇష్టం లేదు. ఆ ఇష్టం లేదనేసి నేను కూడా ఇంకా వాళ్ళకి నచ్చని పని నేను చేయకూడదు అనేసి ట్రాన్స్ నుంచి నేను కూడా దూరంగా ఉన్నా. ఇప్పుడు మీరు పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నారు, ట్రాన్స్ నుంచి దూరంగా ఉన్నాను. సో ట్రాన్స్ నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు, పేరెంట్స్ నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు, ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? నేను ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మా అన్నకి పెళ్లి కాకముందు అమ్మ నాన్న నన్ను బాగా చూసుకునే వాళ్ళు, సంతోషంగా ఏదైనా కూడా ఏం తక్కువైనా చూసుకునే వాళ్ళు, బాగా ఇచ్చేవాళ్ళు. నేను ఏం కావాలన్నా కూడా చెప్పాను కదా సర్జరీ కూడా చేయించారని, అంత చేసిన వాళ్ళు ఏది కావాలన్నా ఇచ్చేవాళ్ళు. సో అన్నకు పెళ్లి అయిన తర్వాత మా ఇంటికి వదిన వచ్చింది కదా, ఆమెకి ఇష్టం లేదు నేను ఇంట్లో ఉండడం. ఫస్ట్ తను కూడా నేను ఏ రోజు వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. తను నన్ను ఇక్కడ ఎందుకుంటావు, నువ్వు ఇంట్లో నువ్వు ఒక భక్తి పూజ ఎక్కువ చేసుకుంటావు కదా, అలాగే నువ్వు గుళ్ళో ఉండిపోవచ్చు కదా, మన ఇంట్లో ఉండడం ఎందుకని చెప్పి మా ఫ్యామిలీతో చెప్పడంతో వాళ్ళిద్దరు గొడవలు వచ్చి అక్కడ గొడవై విడిపోయే వరకు వచ్చేసారు. నా గురించి ఫ్యామిలీ వాళ్ళంతా అంతా వచ్చేసారు. దాని నుంచి వాళ్ళు ఒప్పుకోక తన నిండే మాటలకి వాళ్ళ పుట్టినింటికి వెళ్ళిపోయి ఇంకా ఆమె 1 year వరకు అక్కడే ఉండేది. అంటే జస్ట్ మీరు ట్రాన్స్జెండర్ అయినందుకు సో మీ అన్నయ్య మీ వదిన విడిపోయి తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు వాళ్ళు ఫైనల్ గా ఆలోచించి, పెద్దవాళ్ళంతా ఆలోచించి, తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మీరు ఏదన్నా నిర్ణయం చేస్తే తను వస్తుందంటే తనని మాట్లాడుకోకుండా నేను పైన ఇండ్లు కింద ఇల్లు ఉంది, పైన ఇంట్లో అమ్మ నాన్న నేను ముగ్గురం, కింద తను. ఇంకేమంటే వంట చేస్తే నేను పోయి తినడం రావడం, ఒకవేళ నచ్చితే తను మాట్లాడిస్తుంది, నచ్చుకోకుంటే మాట్లాడదు, అలా ఉండడం ఓకే అంటే మేము పంపిస్తామన్నారు. సరే అలాగే ఉండనీలే అనేసి నేనే అర్థం చేసుకొని వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి అమ్మ నాన్న దగ్గర కూడా లేకుండా నా నుంచి అమ్మ నాన్న కూడా ఇబ్బంది పడుతున్నారు. అందు గురించి ఇబ్బంది పడుతున్నారు మీ అమ్మ నాన్న? ఇంట్లో కోడలు కరెక్ట్ గా చూసుకోవడం లేదు. ఫస్ట్ ఏమంటే ముగ్గురికి మేము చేసి పెట్టాలంటే మేము ఎందుకు చేయాలి, నేను ఒక్కదాన్ని చేయాలి, మీరు ఇంతమంది తినాలి అనేసి తను ఏదేదో, నేను ఉండడం ఇష్టం లేదు. ఫస్ట్ నేను ఉండడం ఇష్టం లేక తను వాళ్ళే హ్యాపీగా ఉండాలని నేనే అర్థం చేసుకొని బయటకు వచ్చేసాను. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు మీ అన్న పెళ్లి కాకముందుకు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయ్యారా, పెళ్లి అయిన తర్వాత ట్రాన్స్జెండర్? అన్న పెళ్లి అయ్యేప్పటికీ నేను ట్రాన్స్జెండర్ గా మారిపోయా. మీ అన్నయ్య పెళ్లిలో మీరు చీర కట్టుకునే ఉన్నారు? అవును. సో నేను చీర కట్టుకొని ఉన్నా కూడా వాళ్ళు కొట్టి ప్యాంట్ షర్ట్ వేయాలని చూస్తారు అమ్మ వాళ్ళు కూడా. అంటే ఆ కొంతసేపుకి ఏం జరిగిందంటే అక్కడ మ్యాటరు పెళ్లి చూపులు చేసుకొని వచ్చారు. సో నన్ను ఇంకోటి ఏం జరిగిందంటే వాళ్ళు మీ అమ్మాయే కదా అంటే వాళ్ళన్నకి, మా వదిన వాళ్ళన్నకు కూడా చేసుకోవాలని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనడంతో మీ చిన్న కూతురుని కూడా మాకు ఇచ్చి చేయొచ్చు కదా అన్నారు. వాళ్ళని ఫోటోలు మాత్రమే చూస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఏమైంది, ఇంకా కొట్టి ప్యాంట్ షర్ట్ వేపించి పెళ్లి చేపిస్తాంలే, వాళ్ళకి అర్థం అయిపోతుంది మనం చెప్పే బదులు కంటే అని చెప్పి అట్లా కూడా ఇబ్బంది పెట్టేస్తారు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే నువ్వు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత కూడా నాకు ప్యాంట్ షర్ట్ వేపించి మా అన్న పెళ్లి అయిన తర్వాత నా ఇష్టంగా ఉండాలని చెప్పి వాళ్ళు అన్నారు. ఆల్రెడీ ఫోటోస్ ఉన్నాయి కదా? ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ చేంజ్ అయిపోయినావు? అవును. చేంజ్ అయినాక కూడా మీ వదిన సైడ్ వాళ్ళు వాళ్ళ అన్నయ్యకి నిన్ను ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు? అనుకున్నారు. సో అప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉండే అంటే అటు సైడ్ నుంచి? సో అటు సైడ్ నుంచి నాకంటూ ఫీలింగ్ అంటూ అప్పటికి ఏం లేదు. హ్యాపీగానే అన్న పెళ్లి అవుతుంది, బాగుంటాము, కలిసి మెలిసి ఫ్యామిలీతో నేను కూడా ఉన్నాను కదా, సో నాకు కూడా ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే చాలా ఇష్టం. ఇంకా తను రావడంతో నేను కొంచెం దూరంగా వచ్చేసాను అంతే. అంటే ఇంట్లో ఎట్లా ఉంటుండే మీరు, మీ వదిన ఎట్లా మాట్లాడుతున్నా మీతో? ఫస్ట్ లో పెళ్ళైన రోజు నుంచి అంతేనా? పెళ్ళైన రోజు నుంచి అలాగే ఉండేది. తను ఎక్కువ మాట్లాడేది కాదు నాతో. తను నాతో ఎక్కువ మాట్లాడేది కాదు, తక్కువ మాట్లాడేది. సో నేను ఉన్నా కూడా తన పక్కకి వెళ్ళిపోయేది. అంటే ఈ షాపింగ్స్ గానీ అవి షాపింగ్ కి అదంతా వాళ్ళిద్దరే వెళ్ళేవారు, ఇంకా నేను కలిసి ఏం లేవు. మళ్ళీ నిదానంగా కలిసి ఉన్నాము, హ్యాపీగా కలిసి ఉన్నాము. తను కూడా నన్ను ప్రేమగానే బాగా చూసుకుంది కొద్ది రోజులు. తర్వాత కూడా మరి అదే విధంగానే వచ్చేసింది.
ఇంకా డాడీ రిటైర్డ్ అయిపోవడంతో నేనే ఇంకా వద్దులేనేసి ఇంకా అంటే మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్? అవును, ఓకే. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా మీరే బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చేయడం జరిగింది. ఓకే. అంటే మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఆస్తి అంటూ నాన్న ఏమున్నా నాకేం చెప్పలేదు. సో ఓకే. ఇది వరకు ఏం ఆస్తులు ఉన్నాయి, నాన్న సాలరీ ఎంత అనేది కూడా నాకు ఎవరు ఏం చెప్పారు. ఓకే. నాకేం చెప్పారు. ఓకే. ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, మీ ఇల్లులో మీకు ఆస్తి ఉంటుందా? నాకు ఇల్లులో ఆస్తి అడిగితే ఆ ఇండ్లు నీకు ఇస్తాము అంటారు, మళ్ళీ వాళ్ళే ఉంటారు. నాకైతే ఏం ఇవ్వలేదు. ఇప్పటి వరకు మీరు ఒక్క రూపాయి తీసుకోలేరు? ఒక్క రూపాయి ఏం లేదు. డాడీ రిటైర్ అయినప్పుడు నేను గొడవ పడడంతో నీకు ఎందుకు ఇవ్వాలి, ఎట్లా ఇస్తాము, ఎందుకు ఇస్తాము, నీకు సర్జరీ చేయించాం కదా, సో నీకు సర్జరీ చేయించిండేది ఇంకా నువ్వు బతుక్కోవాలనే కదా. నా ఫ్యామిలీలో అన్న వదిని మొత్తం నాన్న మమ్మీ అందరూ కలిసి, అంటే అమ్మ తక్కువ, అమ్మకి అంత మెచ్యూరిటీ లేదు మాట్లాడడానికి. నాన్న మాత్రం నువ్వు సంపాదించుకోవడానికి కదా ఆ రోజు సర్జరీ చేయించుకున్నావు, ఈ రోజు అదే సంపాదించుకోపో, ఎందుకున్నావు నువ్వు. ఎవరు మీ నాన్న? మా నాన్నే. దాంతో మా అన్నతో నేను బాధపడితే అంతే కదా, ఉన్న మాట చెప్పినాడు కదా నాన్న, ఆ రోజు నువ్వు అబ్బాయి లాగా ఉండమంటే ఉండలేదు కదా, ఈ రోజు అమ్మాయి లాగా ఉన్నావు కదా, నువ్వు సంపాదించుకోవడం కోసమే సర్జరీ చేయించుకున్నావు కదా, అలాగే వెళ్ళిపో, ఇంక అట్లనే సంపాదించుకోపో. కాదు, ఎట్లా సంపాదించుకుంటారు అంటే? ఎట్లా నువ్వు సంపాదించుకుంటావు అనేది అది నాకే తెలియదు. వాళ్ళు అనడంతో నేను చాలా బాధపడినా. ఓకే. అది చాలా బాధైన విషయం. నువ్వు సంపాదించుకోపో అంటే నేను ఏ రకంగా సంపాదించుకోవాలా? సో ఈ రోజు నేను ఒక డాన్సరు, నేను ఈ విద్యని ఎంచుకున్నాను, వెళ్తున్నాను. వాళ్ళు ఇంకా నువ్వు కాదు, నువ్వు సంపాదించు అంటే నేను ఎలా సంపాదించగలను? సో నేను రోడ్డు మీద తిరిగి నేను చెయ్యి ఇలా కొట్టితే డబ్బులు వస్తాయంట. మా అన్నకి ఎవరు పెడతారు, మీ అన్నకి ఎవరు పెడతారు? నువ్వు రోడ్డు మీదకి వెళ్తే నీ చేయగొడితే నీకు డబ్బులు వస్తాయి. మరి మీ అన్నకు ఎవరు చూస్తారు? మీ అన్నకేంటి, మీ అన్నకి 2 పిల్లలు ఉన్నారు, దాని నుంచి ఏంటి మేమేమి ఇవ్వాలి? మీ నాన్న? మా నాన్న. ఓకే. దాని నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. గొడవలు కూడా చాలా జరిగాయి లోపలే. కానీ దాని నుంచి మా నాన్న ఎంత రిటైర్మెంట్ అయింది, ఎంత వచ్చింద మనీ కూడా నాకు చెప్పలేదు. నా భాగానికి నేను 5 lakhs మాత్రమే అడిగా. నాకు కొంచెం 5 lakhs కావాలి, నాకు మీ భాగంలో ఎన్ని భాగాలు చేస్తారో నాకు తెలియదు, ఎంత వచ్చిందో నాకు తెలియడం లేదు, మీరు చెప్పరు. సో నాకు 5 lakhs కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలి అంత డబ్బు, మేము ఇయ్యము, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఇంకా స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు న్యాయం చేశారు. ఓకే. అంటే పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అడగడం జరిగింది? పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా పుట్టాను, వాళ్ళ నుంచి సర్జరీ చేయించుకున్నాను, సో నాకు హక్కు లేదా, నేను ఇంట్లో లేనా, ఎందుకు వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు, మా నాన్న రిటైర్డ్ అయితే నాకు చెప్పరు, జీతం ఇంతనే చెప్పరు, ఏమి చెప్పరు, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, నాకంటూ నువ్వు బతుక్కో అంటారు. సో నువ్వు చేయకూడితే డబ్బులు వస్తాయి, రోడ్డు మీద తిరిగితే నీకు డబ్బులు వస్తాయి, మా అన్న కష్టపడితే డబ్బులు రావా, అందరూ కష్టపడితే డబ్బులు రావా, నాకు ఎక్కడ పనులు ఇస్తారు చేసుకోవాలంటే? ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను సార్ నేను. నాకంటూ న్యాయం జరగాలి, నాకు ఒక న్యాయం చేయండి, నాకంటూ నా భాగం ఏమున్నా నాకు ఇప్పించండి అని అడిగిన. సరే అక్కడ వరకు మా నాన్న ఒప్పుకుండేసరికి మా అన్న మోదిని అసలు వద్దు, మాకు ఆ డబ్బులు కూడా ఎందుకు ఇస్తావు, మీకేమున్నా కూడా నీ బిడ్డలకి వాళ్ళకే పెట్టేసుకొని హ్యాపీగా సంతోషంగా అనాథాశ్రమానికి ఇచ్చేసుకోండి, నేను నా పిల్లలు రోడ్లో పడతామనేసి. ఓకే. ఇంకా ఆ విషయంతో నాన్న 5 lakhs తెలియకుండా ఇచ్చేసి మేనేజ్ చేసేసారు. ఓకే. మొత్తం మీరు ఎంతమంది ఇంట్లో? ఫస్ట్ అక్క, సెకండ్ అన్న, థర్డ్ నేను, లాస్ట్ నేను. ఓకే. లాస్ట్ అండి. సో మీ అక్కయ్య సపోర్టా మీకు? మా అక్క సపోర్టే. మీ అక్కయ్య మీతో టచ్ లో ఉందా? టచ్ లో ఉంది. కానీ మీ అక్కయ్య చెప్పాలి కదా, అంటే ఎంత అక్క సపోర్ట్ చేయడంతో కూడా మనీ వచ్చింది, లేకుంటే అక్క సపోర్ట్ కూడా ఉంది అందులో. ఓకే. అక్క సపోర్ట్ చేయడంతో నాకు ఏ మనీ రావు. మీ అక్కయ్యకి ఎంత ఇచ్చారు? మా అక్కకి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఓకే. తను అసలు ఆడపిల్ల పసుకుంకని కూడా వాళ్ళు పిలుచుకెళ్లారు ఇంటికి. అంటే మీ అక్కతో కూడా మాట్లాడారు? మీ అన్నయ్య మాట్లాడతారు. సో డాడీ కూడా వెళ్తాడు, మాట్లాడతాడు, అక్కడ కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, కానీ డబ్బు విషయం మాట్లాడేసరికి అక్కడి నుంచి లేసి వస్తాడు. అంటే తనకంటే ఏమి ఇవ్వలేదు, ఏమో తెలియదు. అంతా ఏమి అంటే నా ఫ్యామిలీ విషయంలో అంటే మా అన్న మా వదినే. ఓకే. ఎవరికి పెట్టకూడదు, తనకి ఇష్టం లేదు, వాళ్ళే ఉండాలా, వాళ్ళే తినాలా, వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఓకే. మీ నాన్నకి గానీ మీ అమ్మకి గానీ హెల్త్ బాగాలేకుంటే వెళ్తా ఉంటాను? వెళ్తాను. అమ్మకి హెల్త్ బాగాలేకపోతే సో అమ్మకి కొంచెం నేనే చూస్తా ఉన్నాను ఇప్పటి వరకు. అమౌంట్ విషయంలో కూడా ఆమె నన్నే అడుగుతుంది. అమ్మకి 2000 ఇస్తారు, షుగర్ ఉంది, బీపీ ఉంది ఆమెకు, హెల్త్ బాగలేదు ఆమెకు, కానీ వాళ్ళు 2000 ఇస్తారంట ఇంట్లో వచ్చే పెన్షన్ లో, అన్న వాళ్ళు. అది ఆమెకు మెడిసిన్ కే సరిపోతుంది. మరి మీ నాన్న పెన్షన్ మీ అన్న వాళ్ళు ఇస్తారా? మా నాన్న పెన్షన్ మొత్తం మా అన్న చేతిలోనే ఉంది.
ఓకే. మా అన్న చేతిలోనే ఉంది. ఓకే. అది ఏమన్నా కావాలన్నా కూడా మా నాన్న కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. హ్మ్. నాకు ఇంక నేనేమైపోయినా వాళ్ళదే కదా, వాళ్ళే కదా. సో నేను నేను చనిపోతే తలకొరి పెట్టేకి నా కొడుకున్నాడు. హ్మ్. నువ్వేం చేస్తావు? నువ్వు దినాలు చేస్తావా? వజ్రాలు చేస్తావా? ఏం చేస్తావు నువ్వు అసలు? హ్మ్. నువ్వు దేనికి తరమవుతావు మాకింట్లో? నీ నుంచి దండగా. ఒక వంశం లేదు. హ్మ్. ఒక ఒక ఏది లేదు. ఎందుకు నువ్వు అనవసరం? వాడికిస్తే వాడి పిల్లలున్నారు. రేపొద్దున మా తాతదిది. మా వాళ్ళదిది. అంటే నేను పుట్టలేదా? నేను మనిషిని కాదా? అంటే వాళ్ళు మాత్రమే పుట్టారా? వాళ్ళే బావున్నారా? నేను బాగలేనా? ఇంట్లో నేను పుట్టినది నా తప్పా? దేవుడు పెట్టినాడు. కానీ నేను వాళ్ళ పరువు ఇంతవరకు తీయలేదు కదా! నేను కష్టంతోనే బతుకుతున్నా. సో, ఈరోజు నాకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి. 2 ఉన్నాయి. నేను ఈరోజు కాళ్ళు, చేతులున్నాయి. నేను బతుక్కుంటున్నాను. సెకండ్ నాకేమన్నా అయితే ఎవరు? ఎవరు ముందుకు హామీ పడతారు? తల్లి, తండ్రి ఇద్దరు గూడా లేరు. వాళ్ళు ఉన్నా లేనట్టుగానే బతుకుతున్నా. ఈ రోజు కూడా ఒక ఫోటో గూడా పెట్టుకోలేదు నేను వాళ్ళది. మీ అమ్మ నాన్న ఫోటో మీ దగ్గర లేదా? నాకస్సలు ఈ రోజు వరకు గూడా ఒక ఫోటో గూడా పెట్టుకోలేదు వాళ్ళది నేను. ఎందుకు? ఇదే బాధే. నాకు అమ్మ, నాన్న మీద ప్రేమున్నా ఏం జేయాలి నేను చెప్పండి? ఏం జేయాలి అసలు? చానా బాధ అసలు. ఈ విషయంలో ఫ్యామిలీ విషయంలో చానా డ్యామేజ్ అయిపోయినా నేను. ఓకే. కాదు ఇప్పుడొచ్చి మీరిక్కడ ఒంటరిగా ఉంటున్నారు గదా! ఒకవేళ మనీషకి ఏదైనా జరిగితే ఎవరొస్తారు ముందుకి? నాకెవరు లేరండి. ఎవరు రారు కూడా. ఓకే. నాకు ఈరోజు బాలేదని జెప్పి నేనున్నా గూడా నాకు రారు. మా ఫ్యామిలీ నాకు సపోర్ట్‌గా మా అక్క రావచ్చు, మా బావ రావచ్చు. హ్మ్. సెకండ్ మా అన్న అంటూ రాడు. మా అన్న ఓకే. రాడు. సో, మా అక్క పిల్లలు ఇద్దరు ఆడపిల్లలున్నారు. అమ్మాయిలకి ఇద్దరికి పెళ్ళిళ్ళయిపోయినాయి. ఓకే. ఆ అమ్మాయి భర్తకే నేను గూడా ఇంట్రెస్ట్ 2,00,000, 3,00,000 ఇచ్చాను. ఓకే. ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు. సో, ఎప్పటికైనా మేము బాగున్నప్పటికి ఇస్తామన్నారు. హ్యాపీగానే వాళ్ళు చూస్తారు గదా! అనేది ఒకటి. నాకంటూ ఎటువంటి డబ్బు మీద ఆశ లేదు. హ్మ్. సో, నాకు ఇలా ఎందుకు నేను సింగిల్‌గా ఇంత గదిలో నేనున్నానంటే, నేను ఉన్నంత కాలమే హ్యాపీగుంటాను. సెకండ్ ఇంకా ఎలా ఎళ్ళిపోయినా ఎళ్ళిపోవచ్చు చెప్పలేను. ఓకే. ఇదే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చూడకపోవడానికి కారణం, ఇక్కడ ఒంటరిగా ఉండడానికి కారణం ఒకటే ఒకటి. అది మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారడం. ఒకవేళ మారకుండా ఉండుంటే, సో, మీ ఇంట్లోనే ఆస్తి ఉంటుండే, మీ అమ్మ నాన్న ఉంటుండే, అందరూ మీతో ఉంటుండే. కానీ నేను చనిపోయేదాన్ని గదా! నేను ఓకే. బతికుండేదాన్ని గదా! అవన్నీ ఉన్నా గూడా నేను బతికుండేదాన్ని కాదు. నేను ఓకే. అబ్బాయిలాగైతే ఉండలేను. నేను ఓకే. చనిపోయేదాన్ని కదా! డబ్బున్నా, ఏవున్నా గూడా నేను అమ్మాయి ఫీలింగ్‌తో బతుకుతున్నాను. సో, నేను ఇవన్నీ ఉన్నా గూడా నేను ఎలా బతుకుంటానని ఎలా అనుకుంటారు? ఓకే. నేను బతికితే ఇలాగే బతుకుతానని జెప్పాను గదా! హ్మ్. నేను చనిపోయేదాన్ని అసలు బతికుండేదాన్ని కాదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారాలనుకున్నారు గదా! అవునండి. సో, మీ నాన్నగారికి మీరు చెప్పడం జరిగింది. సో, అంటే దానికి ముందే మీరు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వాళ్ళతో మీరు టచ్‌లో ఉన్నారా? అంతకుముందే నేను ఎట్లా పరిచయం వాళ్ళు మీకు? మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి చేంజ్ అయితే అక్కడ ఉండేవారు. హ్మ్. సో, మా గురువులు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడికెళ్ళి కాసేపు చీర కట్టుకొని అది గూడా మా ఫ్యామిలీలో తెలిసింది. సో, ఓకే. అక్కడ ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయి ఇట్లా చీర కట్టుకొని వాళ్ళ దగ్గరున్నాడు ఇది అని జెప్పి చెప్పారనమాట. అంటే ఇంట్లో ఇది తెలియకుండా మీరెళ్తుండే. ఫస్ట్‌కే వెళ్తుంటి. ఓకే. అది తెలియడంతోనే గదా నాన్న ఇంకా అక్కడికెళ్తే వాళ్ళ గురించి ఏంటి ఇలా తెలుసుకొని నువ్వెప్పుడు మా మొఖం చూడలేవు, మాతోటి ఉండలేవు అనేసే కదా నాన్న సర్జరీ చేయించారు. ఓకే. సో, అవన్ అంటే నాన్న సర్జరీ ఎక్కడ చేపియడం జరిగింది? బెంగుళూరు. బెంగుళూరు. అంటే ఇక్కడ హైదరాబాద్‌లో గాని, మన ఏపీలో గాని ఇక్కడ ఎక్కడ సో, ఉండవా? కడప ఉండేది. నేనున్నప్పటికి కడపలో చేసేవాళ్ళు. ఓకే. కడప ఉన్నా గూడా చాలా మంది అప్పుడు కాలంలో బొంబాయి అంటేనే నమ్మేవాళ్ళు సర్జరీలు అక్కడే ఉంటాయేమో అని. హ్మ్. కానీ బాంబేలో గూడా పూణేలో ఎక్కువ. హ్మ్. పూణేలో డ్యాడీకి లాంగ్ గదా! తెలీదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తెలీదనేసి బెంగుళూరులోనే ఉందనేసి బెంగుళూరులోనే చేయించారు. ఓకే. అంటే ఇప్పుడు సర్జరీకి ఎవరెవరు ఎళ్ళడం జరిగింది? మీరు, మీ నాన్న ఇద్దరేనా? నేను, నాన్న, అమ్మ, ఫ్యామిలీ. సో, నాకీ పరిచయం ఉన్న స్ట్రాండ్స్. ఓకే. కాదు ఇప్పుడు మీరు చేంజ్ అయ్యేటప్పుడు మీ నాన్న ఒప్పుకున్నాడు. అవును. మీ అన్నయ్య ఎట్లా ఒప్పుకున్నాడు మరి? మా అన్నయ్య కూడా ఒప్పుకోలేదు. కానీ అప్పటికి మా నాన్న ఏది చెప్తే అది వినేవాడు అన్న. ఓకే. అన్నకి ఏమి ఇబ్బంది అన్న ఇబ్బంది ఏం పెట్టలేదప్పుడు. హ్మ్. అన్న కూడా బాగుండేవాడు. నీతో బానే ఉంటుండే అన్న గూడా. బాగుండేవాడు. పెళ్లి ఓకే. గాకముందు చాలా బాగుండేవాడు అన్న. నా ఓకే. పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేసేవాడు కూడా. హ్మ్. సో, మా పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు ఉంటారు గదా! అన్న, బ్రదర్స్ వాళ్ళందరూ నన్ను చంపడానికే ట్రై చేసేవాళ్ళప్పుడు. అప్పుడు ఓహ్! పరిగెత్తిచ్చేది, ఎక్కడంటే అక్కడ కొట్టేది. చానా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ చిన్న ఏజ్‌లోనే. చాలా ఓకే. ఇబ్బందులతో నేను పైకొచ్చాను.
ఓకే. అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేపించుకుంటారు కదా! సో, ఇది ప్రాసెస్ ఎట్లా ఉంటది? సర్జరీ చేయించుకున్న తర్వాత మా స్ట్రాండ్స్ అహా! సర్జరీ చేయడానికి ఏమైనా క్వాలిటీస్ చూస్తారా వాళ్ళు? అవును. ఏజ్ చూస్తారు. ఓకే. ఎంతుండాలి ఏజ్? ఏజు మినిమమ్ 15 ఇయర్స్. ఓకే. 16 16 ఏండ్లు ఉండాలి కరెక్ట్‌గా. ఓకే. 16 ఏండ్లుంటే డాక్టర్ హ్యాపీగా చేయేస్తాడు. లేకుంటే చేయడు. హ్మ్. 16 ఏండ్ల నుంచి అప్పటికి నాకు ఏజ్ తక్కువుంది. ఓకే. 14, 15 కానీ డ్యాడీ ఏజ్ ఎక్కువ పెట్టిచ్చి దాంట్లో రాపిచ్చేసాడు. ఓకే. 16 అంటే ఇట్లా సర్జరీ చేపించుకునేటప్పుడు చనిపోరా జనాలు? ఏం కాదు. ఏం ఓకే. చని అంటే ఒకప్పుడు స్ట్రాండ్స్ అంటే అమ్మవారొచ్చి అట్లా చేసేవాళ్ళు అనేసి పూర్వంలో ఉండేదంట. అంటే ఎట్లా? ఒక చిన్నది ఏదో ఇట్లా గుంత తీస్తారు. పెద్ద గుంత ఒకటి తీస్తారు. సో, అమ్మవారు పైలోకొస్తుంది. ఓకే. అది వేరే శిక్షణ అన్నమాట. అప్పుడు కాలంలో దాయమ్మ అనేసి దాయం నిర్వాణ అనేది ఉండేదంట. ఓకే. అంటే అప్పటికి నాకీ ఎక్కువ శాతం నేను చేంజ్ అయినాక డాక్టర్ ఉన్నాడు. హ్మ్. అప్పటికి డాక్టర్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే అమ్మవారు మా మాత ఉంటుంది గదా! ఆమె ఒళ్ళోకొచ్చేదంట. హ్మ్. ఒళ్ళోకొచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా దాయం చేసేవాళ్ళు. అది డైరెక్ట్‌గా ఇట్లా కట్ చేసి డైరెక్ట్‌గా కాలే నూనెనేది చల్లేవారంట. ఓహ్! చేసి అట్లా చేస్తే అమ్మవారు పైలేకొచ్చి ఆ రూపం అనేది ఏర్పడేదంట అక్కడ. ఆహా! ఆ ఓకే. భాగంలో ఆ రూపం అనేది యోనిలాగా మారేదంట. ఓకే. మారిన తర్వాత బతికితే వాళ్ళు దీంట్లో మామూలుగా ఉండేవాళ్ళు. చిన్న గుంతను గుడిపేసేవాళ్ళంట. చిన్న గుంతలోకి వేసేసి. అది ఓకే. ఉంటుంది గదా! ఓకే. ఓకే. చనిపోతే 2 అక్కడ చేసేసేవాళ్ళంట. అప్పుడు కాలంలో. సో, ఓకే. ఇట్లా అంతా జరగడంతో ఇంకా కాదు ఇట్లాంటిది మీరు వినడమే గాని ఎప్పుడన్నా మీ కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం ఏదన్నా చూసారా? చాలా వరకు మా కమ్యూనిటీ వాళ్ళు గూడా చెప్పరు ఇది. సో, ఎందుకంటే ఇది కొంతమందికి మాత్రం బయటికి తేరిది. ఓకే. ఈ లెసన్ మాత్రం బయటికి తేరు. ఎందుకంటే అది కొంచెం అక్కడ వేరుంది గదా! హ్మ్. చనిపోతారు అనేది ఉంది కదా! అంటే అప్పుడు ఆపరేషన్స్ లేకుండా గదా! ఇప్పుడు అవును. ఉన్న జనరేషన్ వేరు. అప్పుడున్న ఆపరేషన్ జనరేషన్. లేకుండానే. ఓకే. ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ ఒప్పుకోరు. ఉంటేనేమి, పోతేనేమి అనేలాగా ఫ్యామిలీ హ్మ్. కూడా హ్మ్. ఆలోచించేది. కాబట్టి ఇప్పుడు ఇంకా డైరెక్ట్‌గా డాక్టర్లున్నారు. హ్యాపీగా సర్జరీలున్నాయి. హ్మ్. ఇప్పుడు మేల్ టు ఫీమేల్‌గా హ్యాపీగా మారొచ్చు. హ్మ్. సో, నేను మారినప్పుడు కూడా చాలా తక్కువ. అంటే డాక్టర్ సర్జరీ వరకే ఉండేది. ఓకే. ఇప్పుడు టోటల్ ఫీమేల్‌గా మారిపోవడానికి అన్నీ ఉన్నాయి. ఓకే. చాలా చాలా హ్యాపీగా ఇప్పుడున్న ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుడు అవుతున్నారు గదా! వాళ్ళకి ఫుల్ ఇంకా సపోర్ట్ ఉంది. డాక్టర్ బాగా చేస్తారనమాట. ఓకే. అయితే ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి అంటే మెయిల్ టు ఫీమేల్ మారడానికి ఎంత డబ్బులు ఖర్చయితాయి? అప్పుడైతే 1,00,000 ఓకే. అప్పుడైతే 1,00,000 హ్మ్. ఇప్పుడైతే 10,00,000 అయినా తక్కువే నన్నడిగితే. అంటే 10,00,000 ఏమేం జేస్తారసలు? 10,00,000 అంటే మామూలుగా దాంట్లో సర్జరీలో గూడా మనకి రకాలున్నాయి. ఆ! ఇప్పుడు మనకి వెయిట్ లాస్ అయినామంటే హ్మ్. మనకి బాగా ఆ సర్జరీలు గూడా కొన్ని ఉన్నాయన్నమాట. మనం ఓకే. చేయించుకోవడాన్ని బట్టి అంటే ఫుల్ ఫీమేల్‌గా మారిపోవాలంటే ఓకే. ఎంత డబ్బైనా పెట్టేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. లేని వాళ్ళు 1,00,000 లోనే చేయించుకొని సింపుల్‌గా ఉండిపోతారు. ఓకే. ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని రకరకాలుగా హెయిర్ రాకోకోకుండా లేజర్ ట్రీట్‌మెంట్‌లంట ఇప్పుడు ఓకే. ప్రతిదీ వచ్చింది గదా! అయితే నేను ఒక క్వెషన్ అడగాలి. ఇప్పుడు బ్రెస్ట్ పెరగడానికి ఇంజెక్షన్‌లు ఇప్పించుకుంటారంట. సో, దానివల్ల ఏం ప్రాబ్లమ్ రాదా? కరెక్టేనా నేను అడిగింది క్వెషన్? అవునండి. ఓకే. ఓకే. మీరు బానే మంచి ప్రశ్న ఇది చెప్పాల్సిందే. ఓకే. ఇప్పుడైతే మాత్రం ట్రాన్స్‌జెండర్స్‌కి ఇంజెక్షన్స్ వాడడం ఏం లేదు. నా నా కాలంలో అయితే మాత్రం 15 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రము ఇంజెక్షన్‌లున్నాయి. ఓకే. ఇప్పుడు సర్జరీలున్నాయి. అప్పుడు మేము ఇంజెక్షన్సే యూజ్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ వల్లనే మాకి చెస్ట్ నిలబడిపోయింది. ఇప్పుడు అవి ఈ వాటర్‌కి, ఈ కెమికల్‌కి అవి పట్టుకోవు. రియాక్షన్ చూపించేస్తాయి. ఆహా! అంటే జస్ట్ ఇంజెక్షన్ ఇస్తే బ్రెస్ట్ పెరిగిపోద్దా? పెరిగేది. అది ఓకే. గూడా ప్రెగ్నెన్సీ నిలబడే ఇంజెక్షన్స్ అన్నారు. ఆహా! అవి ఓకే. ఇంజెక్షన్స్ నాకు చాలా ఐడియా లేదు. 15 ఇయర్స్ బ్యాక్ అంటే చానా ఓకే. ఇయర్స్ ఓకే. అయింది. దానికి తగ్గ నాకి ఫస్టు మేల్‌గా ఉన్నప్పటికే చిన్న గడ్డల్లాగా ఉండేది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇంజెక్షన్ వేయడంతో అప్పుడు కొత్తగా సర్జరీ అయ్యి ఇంజెక్షన్స్ వేసుకోవడంతో సర్జరీ చేయించుకున్నవి కాదు నావి. ఓకే. నేచురల్‌గా వచ్చినటివే నా చెస్ట్. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆపరేషన్ అన్నారు. అవును. సర్జరీలు ఇప్పుడు అన్నీ ఉన్నాయండి. అంటే ఎట్లా ఉంటది బ్రెస్ట్‌కి? అంటే అది ఒక సిలికాన్ అని వస్తుంది. ఓకే. ఆ సిలికాన్ ఒక డాక్టర్ బ్రెడ్ ముక్కలాగా వస్తుందన్నమాట మెత్తగా. ఓకే. అది అనేసి డాక్టర్ లోపల స్కిన్ లోపలికి స్కిన్ 7 పొరలు ఉంటుంది గదా! అవును. ఇన్ని పొరల వరకు అనేసి ఆ డాక్టర్ లోపలికి సర్జరీ చేసి కుట్లేసేస్తారు. స ఓకే. నేను ఒక క్వెషన్ అడగాలి. దానివల్ల ఏం యూజ్ అది? అసలు ఏం యూజ్?
సో నేను అమ్మాయిని కాకపోతేనే నేను అమ్మాయిలాగా ఉండాలని ఓకే. సో నేను ఇప్పుడు అమ్మాయికి ఉన్నాయి నాకు లేవని హేళన చేస్తారు కదా. ఓకే. నేను అమ్మాయిని కావాలి కదా, నేను ఓకే. అమ్మాయిలాగా నాకు ఉన్నాను చూయించుకోవాలి కదా. హ్మ్. సో నా మనసంతా అమ్మాయే, నా ఓకే. శరీరం అబ్బాయి. ఓకే. కానీ నేను చేంజ్ చేసుకోవాలి కదా నా శరీరాన్ని కూడా. ఓకే. అట్లా సో జస్ట్ అంటే అమ్మాయిలాగా కనిపించడానికి ఈ ఆపరేషన్స్ అన్ని ఇప్పుడు ఈ చేర్చుకుంటారు. సర్జరీలు అవును. ఇవన్నీ. అవునండి. సో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేయించుకుంటారు. చాలా పెయిన్ కూడా ఉంటుంది. చాలా మందికి ఏమనుకుంటారంటే సర్జరీ అంటే సింపుల్ కదా, చేయించుకుంటారు కదా అని. ఇందులో కూడా చాలా బాధపడాల్సి వస్తుంది జెండర్. ఓకే. ఒక ఫీమేల్ టు మేల్ టు ఫీమేల్ పోవాలంటే చాలా కష్టాలు పడాలి తెలుసా. హ్మ్. ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు పెయిన్ ఇన్ని రోజులు అనేసి ఉంటుంది, ఆ పెయిన్ భరించాలి. సెకండ్ మామూలు విషయం అయితే కాదు. ఆ, ఈ చెస్ట్ కూడా సర్జరీ చేయించుకునేటప్పుడు అది కూడా చాలా పెయిన్ ఉంటది. ఓకే. చాలా పెయిన్ తినాలి, మొత్తానికి చచ్చి బతికినట్టే జెండర్. హ్మ్. చాలా మంది అనుకుంటారు ఏవేంటి సర్జరీ చేయించుకుంటే వస్తాయిగా మీకేంటి అని అనుకుంటారు. వాటిలో ఉండే పెయిన్, బాధ, నరకం, చాలా ఇబ్బంది. చాలా అసలు అమ్మాయి కాకపోతేనే అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు బతికేస్తున్నారు జనాలు, మా ట్రాన్స్జెండర్స్. ఓకే. లేకుంటే అసలు మామూలుగా అబ్బాయికి చేసేస్తే బతకగలడా వాడు? హ్మ్. ఒక ఫీమేల్ గా మారాలనే ఇక్కడ ఉంది, థాట్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా దాని ఫీలింగ్ తోనే మనము ఇంట్రెస్ట్, ఎంత పెయిన్ అయినా కూడా భరిస్తాం. ఓకే. మా వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత పెయిన్ అయినా బయట చెప్పుకోరు. సో నేను సర్జరీ అని గొప్పతనం చెప్పుకుంటారు కానీ ఓకే. నాకున్న పెయిన్ ఇదే అని ఎవరు చెప్పుకోరు. ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు మీరు బయటికి రారు? 41 days. 41 డేస్. 41 డేస్ లో మొత్తం క్యూర్ అయిపోద్దా మీకు? 41 days లో క్లియర్ అవుతుంది. అంత క్లియర్ ఏం కాదు, ఓకే. జస్ట్ స్నానాలు ఉంటాయి. ఓకే. 11 days స్నానం ఒకటి ఉంటుంది, 21 days స్నానం ఒకటి ఉంటుంది, హ్మ్. తర్వాత 41 days స్నానం ఒకటి ఉంటుంది. ఆ 3 స్నానాలు కూడా ఒక పుణ్యస్త్రీని చేస్తారు అప్పుడే మా వాళ్ళు. ఇంకా ఓకే. అంతా కమ్యూనిటీ ఉండి బాగా మాత అమ్మవారి పూజ చేసి హ్మ్. ముసుగు వేసి నైట్ లో సముద్రంలో నీళ్లు అది ఇక్కడ చెరువు ఉన్న ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఆ పాలు పోసి నీళ్లు తీసుకొని వస్తారు. ఓకే. అంటే అప్పటి వరకు మన మొహం మనం అద్దంలో కూడా చూసుకోం. ఇప్పుడు మెషూట్ అయితే అమ్మాయి లోపలే ఉంటుంది కదా, అట్లా మా దాంట్లో సర్జరీ అయితే 41 days అక్కడ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. 41 days రూమ్ లోనే ఉండి 41 days తర్వాత వాళ్ళ ముఖం వాళ్ళ అద్దంలో కూడా చూసుకోరు. అబ్బాయి ముఖం కూడా చూసుకోకూడదు. ఓకే. అబ్బాయిని కూడా చూడకూడదు అప్పుడు. ఎందుకంటే అబ్బాయి లక్షణాలు వచ్చేస్తాయి. అబ్బాయి లాగా గడ్డము, మీసాలు ఇవన్నీ కూడా వస్తాయి అబ్బాయిని చూస్తే. అబ్బాయిని చూస్తే. అవునా? అబ్బాయి మీద ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నాక ఇంకా మళ్ళీ అట్లని కాదు. సో మనకి సర్జరీ అయిన తర్వాత ఫీమేల్ గా మారిపోవడానికి అమ్మవారు పూజ చేస్తారు 41 days. ఓకే. 41 days పూజ చేసినాక అమ్మవారి ముఖం అద్దంలో చూసిన తర్వాతే అందరి ముఖం చూడాలి. నచ్చిన వాళ్ళ ముఖం చూపిస్తారు అప్పుడు. ఓకే. అద్దం చేసి ఫంక్షన్ చేస్తారండి 41 days లో. ఫంక్షన్ చేసిన తర్వాత అమ్మవారి ముఖం ఏమకి అలంకరణ చేసిన తర్వాత పచ్చ చీర కట్టించి ఆ చీరలో ముసుగేసింటారు. అమ్మవారికి అద్దం ముందర పెట్టేసి ముంగట నా రూపం నువ్వు తీసుకొని నీ రూపం నాకు ఇవ్వమ్మా అని అడుగుతారు. ఓకే. ఆ రూపం తీసుకున్న అమ్మవారు అబ్బాయి రూపం తీసుకొని అమ్మాయి రూపాన్ని ప్రసాదిస్తుంది అక్కడ. ఇది కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత ఫంక్షన్. ఓకే. అది మీ ఫంక్షన్ మీ నాన్నగారు చేయడం జరిగిందా? ఫంక్షన్ అంటూ గ్రాండ్ గా చేస్తే ప్రాబ్లం అవుతుందని మా నాన్న ఫంక్షన్ గ్రాండ్ గా ఏం చేయలేదు. సింపుల్ గా పూజ ఒకటి చేయించాడు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటికి నేను ఒక 4-5 మెంబర్స్ ట్రాన్స్జెండర్లను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ ఎవ్వరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు సర్జరీ చేయలేదు. వీళ్ళే బయటకు వచ్చి కొట్లాడి సర్జరీ చేయించుకోవడం నేను చూడడం జరిగింది. బట్ మీ ఇంట్లో వాళ్ళు సర్జరీ చేయించిన ఆఖరికి వస్తే నువ్వు కూడా బయటనే వచ్చి ఉండడం జరుగుతుంది. సో ప్రెసెంట్ నీ లైఫ్ ఎట్లా ఉంది? నా లైఫ్ చెప్పుకోవాలంటే బాధాకరమైన విషయమే. సో లైఫ్ హ్యాపీగా ఉంది అని చెప్పుకోలేను. లోపల ఎంత పెయిన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా కూడా బయటికి సొసైటీలో నేను మనీష్ అంటే బాగుంది కదా, తనకేంటనే లాగానే నేను ఉన్నాను. లోపలైతే పెయిన్ ఉంది. సో నా ఫ్యామిలీతో నేను కలిసి ఉండలేదే, నేను ఇక్కడ దూరంగా ఉన్నానే, సో మా ట్రాన్స్ కమ్యూనిటీతో కూడా నేను లేననే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఉండొచ్చు కదా, ఎట్లాగో మీ ఇంట్లో వాళ్ళు చూడట్లే కదా. రేపు పొద్దున ఒకవేళ మనీషా ఏదైనా జరిగి, జస్ట్ నేను అడుగుతున్నా, ఏదైనా జరిగి మనీషా ఒకవేళ చనిపోతే ఎవరు వస్తారు మీ దగ్గరికి? చనిపోతే ఎవరు వస్తారు అనేది నాకు కూడా క్లారిటీ లేదు, కానీ ఒక విషయంలో అయితే మాత్రం నాకు
ట్రాన్స్ లేక్ మీరు వెళ్ళొచ్చు కదా అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను సంపాదించుకొని తిరిగి ఇంత బాగా హ్యాపీగా ఉండి ఈ రోజు మళ్ళీ వెళ్ళిపోవాలా ట్రాన్స్ లేక్ అంటే ఒక బాధగా ఉంది. ఓకే. ఇన్నేళ్ళు నేను బయటికి వెలివేసిన దానిలాగా ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను అక్కడ ఇంకా? ఓకే. ఇన్ని సంవత్సరాలు ఇంత గొప్పగా, ఇంత హ్యాపీగా, ఇంత సంతోషంగా ఇంట్లో వాళ్ళ మాట కోసం నేను నిలబడి బయట వెళ్ళకోకుండా, భిక్షాటన చేయకోకుండా, మా ట్రాన్స్ కమ్యూనిటీతో మాట్లాడుకోకుండా సొంతంగా బతికి ఈ రోజు వెళ్తే నాకంటూ ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఓకే. సో అంటే ఇట్లాగే జీవనం కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు ప్రయాణం జర్నీ సాగుతుంది అంతవరకు నేను సంపాదించుకొని ఇలాగే తిని కష్టంతోనే బతకాలనుకుంటున్నాను. ఓకే. సో మనీషా రియల్ నేమ్ ఏంది అసలు? రియల్ నేమ్ ఎందుకులేండి, చెప్పండి, ఏం కాదు. సో ఆ పేరు మర్చిపోయాం కదా, ఇంకా ఎందుకనేసి నేను ఆ పేరు గురించి పేరు గుర్తుంది కదా మీకైతే? ఆ పేరు అయితే గుర్తుంది, కానీ నేను బయటికి పబ్లిక్ చేసుకోవడం మహేష్ అనుకుంటా నాకు తెలిసి. అంటే పెట్టినావు కదా? కాదా? కాదా? పేరే ఉంది, మీరు నేను చెప్పలేను. ఓకే, పేరు ఒకటి. సో ఫోటో అన్న ఉందా? ఫోటోనా? ఫోటో ఉండాలి కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఓకే, ఇక్కడైతే లేవు? ఇక్కడైతే లేవు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఫ్యామిలీలో మీ అన్నయ్య మ్యారేజ్ కి, మీ అక్కయ్య మ్యారేజ్, నాకు తెలిసి మీ అక్క మ్యారేజ్ కి కూడా ట్రాన్స్జెండర్ లేదండి. మా అక్క మ్యారేజ్ అయ్యి అంటే గ్యాప్ అన్నమాట. అక్క పుట్టిన తర్వాత నేను అక్క మెచ్యూరిటీ అయినప్పుడు నేను చిన్న బాబుని. ఓకే. అయితే ఫస్ట్ అక్క మ్యారేజ్ అయినప్పుడు మీరు చిన్ననే? అవును. అప్పుడు అబ్బాయి లాగా ఫోటోలు ఉండే. సో ఇక్కడ వచ్చే అన్న మ్యారేజ్ లో అమ్మాయి లాగా ఫోటోలు. సో ఈ ఫోటోలు మీరు చూసుకున్నారా? అంటే ఆ ఫోటోస్ కి ఫోటోస్ అప్పటికే చూసానండి. ఓకే. దాంట్లో అందులో నేను ఉన్నానేసి చాలా వరకు అది కూడా ఎక్కడున్నాయి కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు మీ అక్కయ్య పిల్లలు ఉన్నారు. సో మీరు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత మిమ్మల్ని అబ్బాయి లాగా చూసిన వాళ్ళు వాళ్ళే అమ్మాయి లాగా చూసిన వాళ్ళు అంటే వీళ్ళు ఏమన్నా చులకనగా చూడడం కానీ? చాలా. ఓకే. చాలా. ఇది మా అక్కయ్య పిల్లలు కూడా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అంటే అక్క కూతుర్లు ఎప్పుడు చూడలేదు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. తనకు అలా ఉండడం ఇష్టం కదా, తను అలాగే ఉంటుంది, తను అలా ఉండడమే తనకి ఇష్టం అనేసి. ఓకే. అంటే ఇప్పుడు మనీషా ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ జాబ్ చేయడం జరిగింది? జాబ్ అంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికి నేను జాబ్ అంటూ ఏం చేయలేదండి. కొద్ది రోజులు మా ట్రాన్స్ కమ్యూనిటీతో మాట్లాడేదాన్ని. అక్కడ చూసి మరి నన్ను మా వాళ్ళు వచ్చి కొట్టారు, మాట్లాడుతున్నావు మళ్ళీ ఏం చేస్తున్నావు ఏంటి అని. నాన్ననే సపరేట్ గా కొంత మనీ నాకు పంపించేవాడు. అంతవరకు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ జరిగితే వెళ్ళేదాన్ని. అక్కడ చిన్న చిన్నగా నేర్చుకుంటూ అట్లా బొజ్జడోళ్ళు అంట, ఇవంట, డ్రమ్స్ అంట, వాటి మీదకి అప్పుడు ఆడుతూ చిన్నగా అప్పుడు కిరాయిలు 200, 300 ఉండేటివి. ఓకే. ఈ రోజు ఆ స్థాయి నుంచి ఇంకొక స్థాయి జంప్ అయిపోయినాం కాబట్టి, ఒకప్పుడు టైం పాస్ గా నేర్చుకోండేదే సీతారామ చెక్క భజన ఈ రోజు నాకు అదన్నం పెడుతుంది. ఓకే. నెల సంపాదన ఎంత మనిషిది? నా నెల సంపాదన ఎంత అంటే నేను చెప్పలేను గానీ, సో ఇది ఒక గాలి లాంటిది. ఈ రోజు ఈవెంట్ ఉంటే నేను వెళ్తా, ప్రోగ్రామ్ ఈ రోజు ఉంటే ఖచ్చితంగా వెళ్తా, లేకుంటే ఇంట్లో కూర్చోవాల్సిందే. ఓకే. ఇంకా వేరే ఉపాధి అంటూ ఏం లేదు, ఇదే నాకు ఇంకా కళ్ళనే నమ్ముకొని బ్రతుకుతున్నా. కాదు, ఒకవేళ సీజన్ లేకుంటే తినడానికి ఉండదా? సీజన్ లేకుంటే ఇంకా తినడానికి ఇబ్బంది. ఓకే, చాలా ఇబ్బంది. ఇప్పటి వరకు మనిషి భిక్షాటన గానీ చేయలేదా? లేదండి, ఇప్పటి వరకు లేదు. అంటే నా ఊహ తెలియని వయసులో మా ఫ్యామిలీలోనే కస్టడీలో ఉండిపోయినాను. అక్కడ మా ఏరియాలో వాళ్ళు నాకు ర్యాగింగ్ చేయడం, అట్లా నాకంటూ ఒక ఫీలింగ్ తో ఒక అబ్బాయిని లవ్ చేశాను. అంటే ఆ ఏజ్ కి ఇంకా జెండర్ చేంజ్ కాకముందుకే లవ్ చేశాను. సో ఆ విషయంలో ఇంకా నాకంటూ అదేం వర్క్ అయితే ఏం జరగలేదు, జస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏం పేరు అబ్బాయి పేరు? రాజేష్. రాజేష్. ఓకే. సో అబ్బాయికి మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా? అబ్బాయి ఏమన్నా రియాక్షన్ ఏం లేదు, బానే మాట్లాడేవాడు. నా ఫీలింగ్ తో కొంచెం అది ఇది అని ఒకసారి ఒరే అనేవాడు, ఒకసారి ఏ అనేవాడు. ఆ పిలుపులు అనేది చాలా స్కూల్లో. స్కూల్ 6th క్లాస్. అబ్బాయి ఇప్పటికి ఉన్నాడా? అప్పుడప్పుడు కనిపిస్తాడా? ఏమో అండి, తెలియదు, చూడలేదు ఇంకా. నేను ఇంకా జెండర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా రూట్ మారిపోయింది. ఓకే. ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత ఏమైనా ప్రపోజల్స్ గానీ, ఎవరన్నా చాలా బాయ్ ఫ్రెండ్ చాలా వచ్చాయి. సో కాకపోతే నాకు నచ్చిన మనిషి రాలేదు కదా. ఓకే. నాకు నచ్చిన మనిషి కోసం వెయిటింగ్ అంటే అట్లనేం లేదు, అంతే అండి. సో ఇప్పుడు నాకు నచ్చినట్లా ఉండాలి అంటే తను ఎంతో అయి ఉండాలి. అంటే నాకు నచ్చాలి అంటే ఒక బాగా మంచి పర్సన్, గుడ్ పర్సన్. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు.
సో నేను కూడా లవ్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, కాకపోతే నాకు నచ్చిన పర్సన్ నా దగ్గర లేడు. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే సో భిక్షాటన ఇది ముఖ్యం అంటే మీ ట్రాన్స్జెండర్స్లలో అనుకుంటారు ఇది చేస్తేనే మనం బ్రతుకుతామని. అవి లేకుండా ఇప్పుడు మీరు ఇవి చేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీ ఏజ్ ఒక 30+ అయ్యి ఉంది. అవును. సో మీ కోరికలను ఎట్లా ఎట్లా చంపుకుంటున్నారు? కోరికలు ఉంటాయి కదా కొన్ని ఇంత ఏజ్ వచ్చినాక. సో అది ఇది కరెక్ట్ ప్రశ్న వేశారండి మీరు. నేను దానికి జవాబు కరెక్ట్ గానే చెప్తాను. చాలా మంది ట్రాన్స్జెండర్స్ తెలియదు అనమాట. సో లవ్ అంటే లవ్ లో మనం సక్సెస్ అయిపోతాము, మనం బ్రేక్ ఉండదులే, ఆ అబ్బాయి కేరింగ్ అనే చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు అనేసి మా వాళ్ళు తొందరగా నమ్మేస్తారు. ఎందుకంటే సెన్సిటివ్ గా ఫ్యామిలీకి మొత్తం దూరం ఉంటాం, అందరికి దూరం. ఇప్పుడు నన్నే తీసుకోండి, అందరికి ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, స్టాన్స్ కి దూరంగా ఉన్నాను, అందరికి దూరం. ఇప్పుడు నా లైఫ్ లోకి ఒక అబ్బాయి వచ్చి కేరింగ్ చూపిస్తే నేను ఎలా వాళ్ళకి రియాక్షన్ ఇస్తా? హ్యాపీగా వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా అబ్బాయిని చాలా డీప్ గా నమ్మేస్తా. డీప్ గా నమ్మేస్తా. ఆ డీప్ గా నమ్మడంతో అబ్బాయి నమ్మింది కదా అనేసి తను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా మనకి సెకండ్ ఏంటి, వీళ్ళ పొజిషన్ ఫ్యామిలీ వదిలేశారు, స్ట్రాన్స్ లో లేదు, ఇట్లా కూడా ఇబ్బందులు చాలా మంది పడుతున్నారు. అవును, పడుతున్నారు. ఫేస్ చేశారా? అవునండి, చేశాను. అంటే లవ్ ఉండే మీది? ఉంది. ఉన్నాడా వెళ్ళిపోయాడా? బ్రేక్ అయింది. సో ఎన్ని ఇయర్స్ లో? ఎన్ని ఇయర్స్ అనేది ఏం లేదు, జస్ట్ 1 year. సో జస్ట్ అంటే మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోవడం జరిగిందా? వాడుకోవడం అంటే ఏం లేదు, కొంతవరకు బాగానే కేరింగ్ అనే చూసుకున్నాడు. ఓకే. వాడుకోవడం అంటూ దగ్గరకు వచ్చింది, కానీ మేము కలవలే. ఇదంతా మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు ఎలా ఉంటున్నారు, కోరికలు మీకంటూ రావా అన్నారు కదా. నేను ఆ కోరికలు రాకుండా చిన్నప్పుడు మించి నాకు భక్తి ఎట్లా ఉంది, సో నేనంటూ ఆ కోరికల్ని అన్ని చంపుకొని భక్తి మార్గం అనేది ఒకటి ఎంచుకున్నాను. భక్తి అనేది ఒకటి భక్తిలో కనెక్ట్ అయిపోయినానండి. ఇవన్నీ ఆలోచనలు రాకుండా, ఈ థాట్స్ రాకుండా భక్తి అనేది నాకు చాలా ఉపయోగం. సో నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా వేరే మార్గం లేదు, తనుంటేనే లైఫ్, తనతోనే జీవితం, తనతోనే హ్యాపీగా ఉండాలి అనుకుంటా ఉంటారు. వీళ్ళందరూ కూడా దయచేసి ఎప్పుడైనా కూడా మనం మోసపోతున్నామని మనకు తెలిసి మనం లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ కేరింగ్ చూపించిన ఎక్కువ థింక్ చేయకూడదు. భక్తి మార్గంలోకి వెళ్ళిపోయినామంటే ఏ ఆలోచన లేదు, నాకైతే ఏ ఆలోచన లేదండి. నేను భక్తి అనే దాంట్లో ఉన్నాను, భక్తి అనే మార్గంలో మీరు ఉన్నారు. అవునండి. సో నిజం చెప్పాలి, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో మీరు భక్తి మార్గంలో ఉన్నారు, మీ మనసు పైన ఒట్టేసుకొని చెప్పండి. సో మనీషా గారు చెప్పగలను. ఓకే, ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఎవరితో మీరు ఫిజికల్ గా కలవలేదు? ఫిజికల్ గా కలిసాము, ఎందుకు కలవలే? మరి ఫిజికల్ గా అంటేనే అది కదా, ఒరిజినల్ గా అంటే ఓకే, అర్థమైంది. సో నేను లవ్ చేసిన అబ్బాయితోనే నేను కలిసాను. ఓకే, కానట్టే కదా. అలా అన్నారా మీరు? ఓకే. సో అంటే అబ్బాయితో మీరు కలవడం జరిగింది, అబ్బాయి ఇప్పుడు లేడు. ఓకే. సో అబ్బాయి ఎందుకు విడిపోయాడు, ఏమైనా కారణాలు ఉన్నాయా? సో అబ్బాయి ఎందుకు విడిపోయాడంటే, ఆ అబ్బాయికి పిల్లలు పుట్టలేదని వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిపోయింది. ఓకే. పిల్లలు కాలేదు, పిల్లలు పుట్టరు, నువ్వు తనని చేసుకుంటే మా పరువు మర్యాదలు ఉండవు, తనతోటి ఎందుకుంటావు, తను ఒక ట్రాన్స్జెండర్, తనతోటి నువ్వు తిరగడం వల్ల మాకు విలువ ఉండదు, మర్యాద ఉండదు, తనను వదిలేస్తావా, వదిలేసా అని చెప్పి ఫ్యామిలీ నుంచి పిల్లలు పుట్టరని చెప్పి తను దూరం అయిపోయాడు. ఓకే. సో ఎప్పుడన్నా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారా తనతో? మాట్లాడతాడు. ఓకే. ఇప్పటికి మాట్లాడతారా? ఇప్పటికీ మాట్లాడతాం. సరే, ఒకసారి ఫోన్ చేయండి. అసలు ఏం పేరు? శివ. నా పేరు కొంపదీసి. హలో మామా. ఎందుకు ఫోన్ ఆఫ్ లో పెట్టుకోలేదా? ఆన్ లో పెట్టినానులే. ఎందుకు లేదు, ఇంటర్వ్యూలో ఉన్నా నేను, ఇక్కడ అంతా క్యామ్ ముందర ఉన్నాను, మన ఇంట్లోనే. అదే తను అడుగుతున్నాడు, అది నేను మాట్లాడతాను. మాట్లాడు. హలో. చెప్పండి. మీ పేరండి? శివ.
శివనా మీ పేరు? అవునా? ఓకే అండి, నా పేరు శివ చౌదరి, నేను యాంకర్ని మాట్లాడుతున్నా శివ స్టూడియోస్ నుంచి. చెప్పండి. సో మనీష ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు? 5 years నుంచి. 5 years నుంచా? ఆ, ఓకే, 10 years అని చెప్తుంది మనీష. 8. 8. హలో. 10 అవుతున్నది. ఓకే, అదే మీరు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మాట్లాడాలని అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఎవరితో? మీతోనా? అవునవును, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. మీరు మనీషని లవ్ చేశారా? ఎస్ఆర్ నో? వేరే చోట ఉన్నా. ఎస్ఆర్ నో? వేరే చోట ఉన్నాను అందుకని. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సారీ. ఓకే ఓకే. సో ఆయన వేరే చోటు ఉండంట, మాట్లాడలేకపోతుండు. అవును సో అంటే ఆయన వేరే చోట కాదు అని చెప్పలేడు, అవును బట్ వేరే చోట ఉన్నా అని అన్నాడు కాబట్టి ఇంకా మనం కూడా వాళ్ళ ప్రైవసీని మనం ఏమి అజ్జేయలేం కాబట్టి జస్ట్ మనం ఫోటో అయితే చూపలేం, బట్ జస్ట్ ఒకసారి అయితే మీరైతే మాట్లాడారు కదా, మీరైతే హ్యాపీ కదా. హ్యాపీనే. తను కూడా అంటున్నాడు ఫోన్ సైలెంట్ లో పెట్టినావు అని. అవును కాదు, మీరు ఏమనుకోనంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. ఇప్పుడు స్క్రీన్ మీద గురువు అని వచ్చింది, మీ భజన గురువు అని. ఉమ్. మీ గురువా? అంటే లేదండి, అదే Okay. ఫీల్డ్ లోనే ఉన్నాను అనమాట. ఆ Okay. ఫీల్డ్ ఉన్న అతన్నే నేను లవ్ చేసిన. ఓకే. ఇప్పుడు ఆయన మ్యారీడా? మ్యారేడ్. వాళ్ళ ఇంట్లో తెలుసా? తెలుసు తెలుసా వాళ్ళ ఇంట్లో? తెలుసు. వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది మీతో? మాట్లాడుతుంది కానీ తక్కువ. ఓకే, అంటే మీకు ఏమైనా గొడవలు కానీ అవి ఇవి ఏమన్నా? ఆల్రెడీ వచ్చాయి గొడవలు, అయ్యాయి, పోలీస్ స్టేషన్లు అయినాయి, అన్ని అయిపోయినాయి. ఓకే కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూలో మాట్లాడండి కదా, అదేమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకుంటున్నా. తన ఓకే వైఫ్ తను ఏమన్నా టార్చర్ చేయొచ్చేమో అనుకుంటున్నా. ఓకే. కానీ ఆ శివకే కాల్ చేసినట్టు ఇది రాదు కదా. రాదు మరి కానీ తెలిసిపోద్ది. తెలిసిపోయినా సో మొత్తం ఎక్కువ ఏం మాట్లాడలే కదా ఆయన, కానీ మనం ఫోటో చూపియట్లే కదా, అవునవును అంతే కదా. అవును. సో శివన్ మిస్ అవుతున్నావు మరి? మిస్ అవుతున్నాను, మిస్ అయ్యాను కూడా. ఓకే, మిస్ అయ్యావు కూడా. మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా ఓకే. తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నా. సో రీసెంట్ గా మీ లైఫ్ లోకి ఇంకో అబ్బాయి వచ్చాడంట కదా, నిజమేనా? వచ్చాడు. ఓకే, వచ్చాడు, కొత్త కొత్త వ్యక్తి. కొత్త వ్యక్తి. సరే, ఈ వ్యక్తి ఎవరు? పక్కన ఉన్న వ్యక్తి తన బ్రదర్. బ్రదర్. సో అంటే మీ ఇంట్లోనే ఉంటాడా? లేదండి, ఏదైనా హెల్పింగ్. సో ఇంటి పక్కలో కొంచెం దూరంగా ఉంటారు. ఫ్రెండ్ అండ్ బ్రదర్, ఓకే అంటే ఫ్రెండ్ సెకండ్ బ్రదర్. ఓకే ఏదైనా హెల్పింగ్ కావాలన్నా కూడా దగ్గరలో, ఏదైనా నాకు ఏదైనా తక్కువైనా ఒకదాన్ని బాధపడుతూ ఉంటాను కదా, తనతోటే నేను షేర్ చేసుకుంటా. ఓకే నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇంకెవరున్నారు, ఓకే తనతోనే నేను షేర్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇంక ఇప్పుడు అంటే ఇంకా స్నేహ ఉంది, మీకు తెలుసు. స్నేహ ఎవరు? స్నేహ అక్కనా? స్నేహ. ఓకే. సో ట్రాన్స్జెండర్ స్నేహ అక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో అక్క కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అక్క గురించే చెప్తుంది. సో అక్క ఎట్లా పరిచయం మీకు? తను కూడా నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటే, ఇంటర్వ్యూ ఇవ్వడం నీకు ఇష్టమేనా అంటే, ఇలా కష్టపడి మీరు బతుకుతున్నారు, దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నా, మన స్ట్రాండ్స్ మొత్తానికి అంతా నేను హెల్ప్ గా ఏది కావాలి చూసుకోవడం, నేను అడగడం అన్ని చేస్తున్నాను. సరే నీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, నువ్వు ఎలా కష్టం చేసి ఎలా బతుకుతున్నావు అని చెప్పి తను మెసేజ్ చేసింది. నీకు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం నీకు ఇష్టమేనా అనింది. ఇష్టమే అని చెప్పాను. ఓకే. అట్లా సో నేను అక్క దగ్గరే నంబర్ తీసుకున్నా. సో ఓకే. అక్క నాకు తెలుసు. సో అక్క నంబర్ ఇస్తేనే మీ ఇంటర్వ్యూ ఇంత దూరం వచ్చి నేను చేయడం జరుగుతుంది. ఓకే, సో శివ. అక్క కూడా మీ గురించి చెప్పింది, అంటే కష్టపడి తను అవును. పని చేస్తుంది. సో ట్రాన్స్జెండర్ లాగా, అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ లాగా అట్లా ఇట్లా చేయట్లేదు అని ఇది అని చెప్పేసి అంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, మీ ట్రాన్స్జెండర్లలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వల్ల కూడా మీకు నేమ్ పాడవుతుంది. అంటే ట్రాన్స్జెండర్ అంటేనే ఒకప్పుడు అయితే చాలా బ్యాడ్ నేమ్ ఉంది, అవును. ఇప్పుడు ఆ బ్యాడ్ నేమ్ అనేది పోతా ఉంది కొంచెం. పోతుంది. అంటే అవును. కొంచెం మీ మీద మంచి ఒపీనియన్ రావడం, అవును. జనాలందరూ మీతో మాట్లాడడం, కలవడం. ఒకప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడలేకపోయాను, అవును. నిజం చెప్పాలంటే. కరెక్టే. ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చే వరకు కొంచెం మీలాంటి వాళ్ళు చాలా మంది మంచి వర్క్ చేసుకుంటా అది ఇది చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఇంకా కొంతమంది చాలా మంది బ్యాడ్ గా మాటలు అనే వాళ్ళు ఉన్నారు, బ్యాడ్ గా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి మనీ అడిగినప్పుడు మనీ ఇవ్వకుంటే సంథింగ్ వాళ్ళ చీర లేపడం కానీ ఇట్లాంటివి చాలా చూస్తూ ఉన్నాం. సో అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పటికి జరుగుతున్నాయి? ఓ శివ, నువ్వు వేసిన ప్రశ్న బాగుంది, నేను మ్మ్. చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక జెండర్ చేంజ్ అయినా, నన్ను బయటకు వెళ్తే కొంతమంది ఏమంటారు, మా స్ట్రాన్సే ఆ లేడీస్ వెళ్తాను చూడు మాట్లాడదనేసి మా వాళ్ళలోనే కొంచెం అంటారు. ఓకే సో అప్పుడు నేనేమంటాను, మా వాళ్ళు అలా పిలిచినా కూడా నన్ను పిలుస్తున్నారంటే సో సంతోషమే పడాలి కానీ బాధపడకూడదు కదా అని చెప్పి నేను మనసులో పెట్టుకుంటా. ఎందుకు ఆ ఫీలింగ్ ఉన్నదాన్ని. ఓకే ఈ రోజు నేను సీతారామ చెక్క భజన చేస్తున్నాను, 10 మందిలో నేను ఒక
ఫీమేల్ లాగానే కనిపిస్తున్నా జనానికి. ఎవరు నన్ను ట్రాన్స్ అని గుర్తించింది లేదు. సడన్ గా నన్ను ఎక్కడన్నా నేను పక్కన బస్ లో జర్నీ చేసినా కూడా నీకు ఎంతమంది పిల్లలు అంటారు, మీరు ఏం జాబ్ చేస్తున్నారు అంటారు. వాళ్ళకి పబ్లిక్ గా ఓపెన్ గా తెలియదు అనమాట. సో నేను దాన్ని బట్టి నాకు ఒక మామూలుగానే నాకు ఇంకా పిల్లలు లేరమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటా. సో నేను ట్రాన్స్ అని వాళ్ళ దగ్గర కూడా ఓపెన్ గా చెప్పుకోలేను. కానీ మీరు ట్రాన్స్జెండర్ లాగా కనిపించట్లేదు చాలా మందికి. అది మాత్రం పక్కా 100%. మా ఏరియా వాళ్ళు, మా నివాసం ఉంటున్న ఇక్కడ ప్లేస్ లో కూడా మా ఇంటి ఓనర్ దగ్గర పోయి నేను ట్రాన్స్జెండర్ అంటే, ఏ మనీషా అలా మాట్లాడొద్దు, నువ్వు ఎందుకంటావు, నువ్వు అలా కనిపించవు, మేము ఎప్పుడు అట్లా ఫీలింగ్ తో చూడలేదు అంటారు. ఈ రూమ్ లో అంటే ఈ హౌస్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 8 years నుంచి ఉంటున్నారు. 8 years నుంచి ఇందులోనే ఉంటున్నారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చీప్ గా చూడడం? అంటే ఈ ఏరియాకి వచ్చేసి నేను 12 years అట్లా అయిపోయింది. ఓకే, 12 years అయింది ఈ ఏరియాకి వచ్చేసి. కానీ ఎవరో నన్ను అట్లా ఫీలింగ్ తో చూడలే. అమ్మ అనే ఒక భావం. ఏదన్నా ఫంక్షన్ జరిగినా కూడా మనీషా బాగా పూజ చేస్తది, మన మీద ఆశీర్వాదం ఉంటది. మనీషాకి ఏదన్నా ఒడిబీము గాని శారీ గాని ఇవ్వాలని చెప్పి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా కాలనీ వాళ్ళు ఖచ్చితంగా నాకు చీర పెట్టే వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటారు. ఓకే. సో మనీషాకి ఒకవేళ డబ్బులు లేకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? డబ్బులు లేకుండా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. సో చాలా మంది నువ్వు ఎక్కడ తిరిగి అట్లాంటి మంచి పర్సన్ అబ్బాయిలు కూడా ఉన్నారు. మా కమ్యూనిటీలో నేను సంపాదించింది ఏంది లేదు స్టాండ్స్ లో. వేరే అబ్బాయిలు భజన చేస్తూ భజన లేకపోయినా మీరు ఇంట్లో ఉన్నారు కదా, సరుకులు తెచ్చుకోండి, ఇట్లా ఉండండి అని హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అసలు మనీషా డ్రీమ్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటుంది? నా డ్రీమ్ అంటూ ఏం లేదండి. సో నేను మామూలుగానే న్యాచురల్ గా వెళ్తున్నాను, కళను నమ్ముకొని బతుకుతున్నాను. నాకంటూ కష్టపడి బతకడమే ఇష్టం. కష్టంతోనే నేను ఎదగాలని నాకు పెద్ద ఆశ. సెకండ్ వచ్చేసి నేను ఇట్లా బయటకు వెళ్ళడంతో రావడంతో నేను అంటే బాగా నచ్చి మా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా నా మంచి హిందూ ధర్మాన్ని బాగా ఇష్టపడి తను బాగా ఇంట్లో పూజలు చేస్తదని చెప్పి మా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాకు ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి జిల్లా కన్వీనర్ గా ఒక పోస్ట్ ఇచ్చింది. ఓకే. సో ప్రెసెంట్ మీరు బీజేపీలో ఉన్నారు అయితే? అవునండి. ఓకే. అంటే హిందూ ధర్మాన్ని మీరు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కాబట్టి సో మీకు బీజేపీలో ఒక పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో మీలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు పాలిటిక్స్ కూడా ఎంట్రీ ఇస్తా ఉన్నారు. సో అంటే సమాజంలో మేము కూడా ఉన్నాము అని. సో అంటే మీకు ఏమైనా హక్కులు కావాలా, ఉన్నాయా? అసలు మీకు ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి ట్రాన్స్జెండర్స్ కి? ట్రాన్స్ కంటూ హక్కులు ఎప్పుడు భిక్షాటన చేస్తున్నారు. మీరు అడిగారు అంటే మీరు ఎందుకు ఏదైనా ఫంక్షన్ లో మీరు జబర్దస్త్గా ఏదైనా కూడా ఇచ్చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని. సో మాలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే అక్కడ ఇన్కమ్ లేదు. ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళు అంటూ ఉన్నారు, వీళ్ళకంటూ చదువుకున్న వాళ్ళు మా దాంట్లో మంచి మంచి జాబ్ పర్సన్ ఉన్నారు, మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి వంట మాస్టర్లు ఉన్నారు, అన్ని పనులు వచ్చిన వాళ్ళు మా స్టాన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించి గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకంటూ ఒక ఉపాధి కల్పిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. అంటే మీరు ఇంతకు ముందు కన్నారు మంచి మంచి వంట వాళ్ళు అని. సో మనీషా వంట బాగా చేస్తారా? సో అది నేను చెప్పడం కాదు, ఒక అబ్బాయితో చెప్పించాలి. సో నా తమ్ముడు అతను కూడా నేను చెప్పుకుంటే బాగుంటది కదా. సో మహా నైవేద్యాలు అంటే నేను చాలా బాగా చేస్తానని చాలా మందికి ఇష్టం. అందులో ఎక్కువగా ఇష్టం ఒక పర్సన్, ఒక అబ్బాయి. తనకు మాత్రం చాలా ఇష్టం. ఏం పేరు అబ్బాయి పేరు? మంజు అనేసి అబ్బాయి ఇక్కడ దగ్గరలో ఉంటాడు. ఎప్పుడైనా నైవేద్యం చేస్తే మాకు పంపించక్క అంటాడు. సో నైవేద్యం అంటే స్వీట్స్ బాగా చేస్తాను. స్వీట్స్. సో ఇప్పుడు ఏమైనా స్వీట్ చేసిరా? స్వీటా? మీరు వస్తున్నారని జాములు చేశాను. నిజంగానే ఉంది ఒకటి. కాదు ఒక్కటి ఉంది, ఒక్కటి శివ కోసం ఉంది. అది కాదు నేను కాదు కదా శివ, మీ బాయ్ ఫ్రెండ్ శివ కదా. అయ్యో అలా అలా అనుకుంటావు. ఓకే శివ అంటే నువ్వు కూడా ఉండొచ్చు కదా. కాదు ఇప్పుడు ఒక జోక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మా కోసం ఏం స్వీట్ చేశారంటే గులాబ్ జాములు చేసిన అన్నది. ఎన్నో ఉండాలి కదా, ఒకటి ఎట్లా ఉంటది? ఎన్నో అంటే నువ్వు ఒక్కరే కదా వస్తానన్నావు. ఇప్పుడు మా కెమెరామెన్ ఉంటాడు, మా డ్రైవర్ ఉంటాడు, మళ్ళీ కెమెరామెన్ అసిస్టెంట్ ఉంటాడు, ఇంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా చేద్దాం. దాని ఏముంది. సో ఎప్పుడు చేస్తారా మరి? మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు. సరే అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కాబట్టి ఎక్కువ మేము నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ అంటే మేము అసలు తినమండి. మీరు చికెన్ ఫ్రై అవి ఏం తినరా? అసలు మామూలుగా చెప్పాలి అంటే నాన్ వెజ్ అంటే ఇంట్లోకి అలో లేదు. ఓకే. బయట వరకు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళి స్నానం చేసి తినేసి రావాలంటే తినొచ్చు. కానీ నేను ఒకప్పుడు అలా చేసేదాన్ని, ఇప్పుడు పూర్తిగా బంద్ చేశాను నాన్ వెజ్. ఎందుకంటే అమ్మవారిని కొలుస్తున్నాను కదా. ఏ అమ్మవారిని? లక్ష్మీ దుర్గా. ఓకే. సో ఆమెకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. నా ఫ్యామిలీ తర్వాత నేను అమ్మ ఇంకా కొలుచుకోవడం. ఓకే. సో పెళ్లి చేసుకోబోతుందా మనీషా? నేనా అండి? అవును. పెళ్ళా? మనీషా మీరేనా?
మనీషా నేనే అండి. అదే. మనీషా నేనే. హ్మ్. పెళ్ళంటూ అంటే నాకు చెప్పాను గదా! నాకు నచ్చిన పర్సన్ ఖచ్చితంగా నా లైఫ్‌లోకి వస్తే ఖచ్చితంగా చేసుకుంటా. ఓకే. అయితే మా కెమెరామెన్ అప్పటినుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. ఓకేనా? సో, మా కెమెరామెన్ ఒకవేళ మీకు ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంది? నాకు కూడా నచ్చాలి గదా! ఓకే. నాకు కూడా నచ్చాలి గదా! ఓకే. అంటే మీకు నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తారు. లేకుంటే లేదు. లేదు. ఇప్పటికి ఒక 100 ప్రపోజల్స్ రావడం జరిగిందా? వచ్చాయి. నేను ఈవెంట్స్ చేసేటప్పుడు ఓకే. చాలా. ఓకే. సో, మా కెమెరామెన్ మీకు నచ్చాడా? మీ కెమెరామన్ నాకు నచ్చలేదండి. నచ్చలేదా? జస్ట్ నేను కామెడీ చేసిన అంతే. జస్ట్ అంటే మనీషా నుంచి ఏం రియాక్షన్ వస్తది అది ఇది అని చెప్పేసి. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు గదా! సో, బీజేపీలో ఉన్నందుకు మీరు ఏమేం చేస్తున్నారు? ప్రెజెంట్ ఏం చేయబోతున్నారు? పార్టీకి సంబంధించి మా స్టాండ్స్‌కి ముఖ్యంగా నేను ఒక హక్కనేది నేను తెచ్చుకోవాలి పార్టీ నుంచి అనుకున్నాను. మా ఓకే. పార్టీ వాళ్ళకందరికీ కూడా చెప్పాను. మాకు కావాల్సిందేటివి, మేము అంటూ స్టాండ్స్‌కి అక్కడి నుంచి ఏమన్నా వచ్చినా గూడా వాటికి సంబంధించి నేను హెల్ప్ చేస్తానని మా పార్టీలో ఉంది. ఓకే. అయితే ఇక్కడ మీ బస్తీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరేమైనా పట్టించుకుంటారా? ఓన్లీ ట్రాన్స్ మీ కమ్యూనిటీ వాళ్ళ గురించి పట్టించుకుంటారా? ట్రాన్స్ ప్లస్ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ఖచ్చితంగా పట్టించుకుంటా. ఎందుకు అట్లా 2 విధాలుగా అంటే ట్రాన్స్ కంటూ కొంచెం వాల్యూగా ఓకే. అంటే దానికి సంబంధించినే ఎక్కువగా ఉన్నాను గాబట్టి, హ్మ్. వాటి కోసం పోరాటం చేస్తున్నాను గాబట్టి ఖచ్చితంగా మా స్టాండ్స్ కంటూ తర్వాత ఇతరులు గూడా. ఓకే. అయితే మీరు భక్తి సైడ్ ఎక్కువున్నారు గదా! అవునండి. సో, అంటే ఈ మీరు ఇంతకుముందు నేను క్వెషన్ అడిగినప్పుడు అంటే మీరు ఎట్లా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే, ఈ భక్తి సైడ్ నేనున్నా అని జెప్పేసి. అవును. అంటే భక్తిని ఎంచుకోవడానికి కారణం అదేనా? లేకుంటే నిజంగా మీకు ఇష్టం ఉండి 100% నాకీ భక్తి మీద ఇష్టం ఉంది. చిన్నప్పటి ఓకే. నుంచి గూడా నాకు భక్తి అంటే మహా పిచ్చి. ఓకే. సో, అప్పటి నుంచి ఆ భక్తి అనేది ఒకటుంది గాబట్టి, నేను దాని నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నా. బ్రేక్ కాకుండా ఎక్కడ. ఓకే. అప్పుడు చిన్నగున్నప్పుడు గూడా నేను చాలా ఇవి నవరాత్రులు చేసేదాన్ని. ఇప్పుడు వారాహి మాత నవరాత్రులు గూడా జరుగుతున్నాయి. ఓకే. సో, అందులో టెంపుల్‌లో పాల్గొంటున్నాము. హ్మ్. సెకండ్ వచ్చేసి ఇంకా శ్రావణ మాసంలో గూడా వరలక్ష్మి వ్రతాలు హ్మ్. ఆ నెలంతా గూడా మేము ఉపవాసం ఉంటాము. ఓకే. కొంచెం. మీకు మూవీ ఛాన్స్‌లు గూడా వచ్చినాయంట. చేయలేకపోయారంట ఎందుకు? సో, నాకీ అంటే అవకాశాలు ఎందుకు వదులుకున్నారు? మూవీ ఛాన్స్ వచ్చింది. సెకండ్ వచ్చేసి 'జబర్దస్త్‌లో' గూడా నాకు ఛాన్స్ వచ్చింది. ఓకే. అక్కడున్న డైరెక్టర్లు వాళ్ళు కాల్ చేయడంతో నేను డైరెక్ట్‌గా అంటే కలిసాను. కలిసిన తర్వాత ఎక్కడ కలిసారు మీరు? నేను చేసే ఈవెంట్స్ దగ్గరే నేను మామూలుగా లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అనేసి ఆ పక్క 'జబర్దస్త్' షో గూడా జరుగుతుంది. ఈ ఓకే. పక్క 'సీతారామ చక్రవర్తి' జరుగుతుంది అమ్మవారికి ఓకే. స్పెషల్‌గా. ఓకే. అక్కడ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు చుట్టూ పోలీసోళ్ళుంటారు. హ్మ్. 'జబర్దస్త్' షో ఆగిపోయింది. హ్మ్. అక్కడ ఏది హైలైట్ ప్రోగ్రామ్ అంటే మాదే హైలైట్. ఓకే. అక్కడికొచ్చారు 'జబర్దస్త్' వాళ్ళు డైరెక్టర్ అంటే డబ్బింగ్ మాస్టర్. తనొచ్చి నా నంబర్ తీసుకున్నారు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏదో చెప్పారు. నాకు ఐడియా లేదు. నేమ్ అయితే మొబైల్‌లో ఉంది. ఓకే. తను ఖచ్చితంగా నువ్వు 100% నువ్వు రావాలి. రావాలి. ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం కెమెరా ముందుకి. నిన్ను ఎక్కడో పెడతాము అది ఇది అని చెప్పారు. కానీ అన్ని విధాలుగా మూవ్ అవ్వాలి అన్నారు దాంట్లో. మేము ఏది చెప్పినా నువ్వు చేయాలి. ఓకే. సెకండ్ మేము ఇప్పుడు నేనిక్కడ నువ్వు వాడితోటి హ్యాపీగా ఉండాలి. అంటే పడుకోవాలా? చెప్పడం జరిగిందా మీకు? చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఓకే. వాళ్ళు తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! మీరు ఎదగాలంటే ఇలాగే చేయాలి. మీరొకటే చేస్తున్నారా ఓకే. స్పెషల్‌గా? ఎదగాలంటే పడుకోవాలి ఖచ్చితంగా. అని మీకు చెప్పడం జరిగింది. అవును. సో, దానికి మీరు వద్దనుకున్నారా? వద్దనుకున్నా. కానీ తనతోటి డీలింగ్‌లో గూడా ఉండాలి. తనతో ఫిజికల్‌గా అయితే 100% ఉండాలి. ఓకే. అది సక్సెస్ అయితుందో కాదో గూడా నాకు నమ్మకం లేదు. హ్మ్. నాకు ఆ థాట్స్‌తో నేను వద్దనుకున్నా ఇంకా. సినీ ఓకే. ఫీల్డ్‌లో నాకు ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నా అంటే ఇదే. సో, నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టయితే ఇక్కడ నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. మనిషికి చాలా మంచి పేరుంది. సో, ఇట్లాగే అంటే మీరు భక్తిలో ఉన్నారు. ఆధ్యాత్మిక సైడ్ ఉన్నారు. దీంతో పాటు మీరు చేస్తున్న ఇప్పుడు 'సీతారామ చెక్క భజన' దాంట్లో గూడా మీకు మంచి పేరుంది. బట్ నేనైతే మీకు లవ్వు ఇట్లాంటివి ఉండవనుకున్నా. బట్ అవి గూడా ఉన్నాయి. సో, అన్ని రకాలుగా ఉన్నారు గాబట్టి, సో, ఇట్లాగే హ్యాపీగా ఉండాలని జెప్పేసి ఈ 'శివ స్టూడియోస్' త్రూ ఈ శివగాడు కోరుకుంటున్నాడు. అట్లాగే అంచెలంచెలుగా ఎదగాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. సో, ఫైనల్‌గా మీ ఫ్యాన్స్‌కి గాని, మా వ్యూవర్స్‌కి గాని మీరేమైనా జెప్పాలనుకుంటున్నారా? సో, ఫైనల్‌గా అంటూ మా బాధల్ని గుర్తించి ఇలాంటి వాళ్ళు గూడా ఉన్నారా? ఇలా బ్రతికే వాళ్ళు స్టాండ్స్ అయితే ఉన్నారని తెలుసు నేచురల్‌గా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా స్ట్రాండ్స్ కంటూ ఎవరు హెల్ప్ ఉండరు. దయచేసి ఎవరు మోసం చేయొద్దు. లవ్ అన్న మాటతో దగ్గరయ్యి మాకి మనోభావాలు దెబ్బతీయకుండా హ్యాపీగా, సంతోషంగా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూసుకోవాలని నా మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. వెల్కమ్.